దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి మీ ఇంటిలోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకించి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. మంచి దేవుడు చాలా మంచి క్షేమంతోనూ, ఆరోగ్యంతోనూ, సంతోషంతోనూ, సమాధానంతోనూ మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటి వరకు ఎప్పుడూ తినని ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఇప్పుడు మనం తింటున్నాం. మీరు గమనించారా? ఇంతకు మునుపు ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉండేది, మంచి క్వాలిటీ అంతా గ్రేడ్ అయిపోయి కంపెనీస్ తీసుకుని వెళ్తూ ఉండేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బయటికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ లేకపోవటం వల్ల ఉన్న కూరగాయలు ఉన్న చోటే కొనుక్కొని తినాల్సి వస్తూ ఉంది. కాబట్టి అన్నీ కూడా చాలా మంచివి, ఉత్తమమైనవి, క్షేమమైనవి, చక్కగా తింటున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఇంతకు మునుపు కన్నా ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి అనేది కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఇంతకు మునుపు పరుగులెత్తి కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు సాధ్యమైనంత లోపే, మరీ కొన్ని స్థాయిల్లో తప్ప అన్ని స్థాయిల్లో కూడా చాలా చక్కగానే దొరుకుతున్నాయి. మరి అందులో దేవుని యొక్క సహాయం మనందరికీ ఉందని నేను నమ్ముతున్నాను. మరి లాక్డౌన్ని 17వ తారీఖు వరకు భారతదేశ ప్రభుత్వం పొడిగించింది కాబట్టి దాన్ని గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, బాధ్యతాపూర్వకంగా, రక్షణపూర్వకంగా మన ద్వారా ఇతరులకు అపవాదు తేనివ్వకుండా, రోగాన్ని వ్యాపించనివ్వకుండా, తెగులును కొనసాగించనివ్వకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ప్రతి నిబంధనను కూడా మనం తప్పకుండా పాటించి మన సహకారాన్ని కూడా ప్రభుత్వానికి, ఇతరులకు అభ్యంతరకరం కాకుండా మన పొరుగు అనే విషయంలో బాధ్యత గురించి బైబిల్ ఒక్కటే చెప్పింది. మన రక్షణ కొరకు చెప్పింది, వారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా చెప్పింది. కాబట్టి ఆత్మ సంబంధమైన శుద్ధీకరణకు మనం సిద్ధపడతాం. దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా ప్రవేశిద్దాం పిల్లరా. మనం గడిచిన దినాల్లో నేర్చుకుంటున్నటువంటి 5BX అనేటువంటి మాట గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి 5BX ప్లాన్ అనంటే, మరి ఒక డాక్టర్ గారు, బిల్ ఆర్బిన్ అనేటువంటి డాక్టర్ గారు 1950వ సంవత్సరంలో మరి ఒక ఎక్సర్సైజ్ని కనిపెట్టారు. ఇది ఎందుకు కోసం కనిపెట్టబడింది అనంటే, కేవలం కెనడియన్ రాయల్ ఎయిర్ ఫోర్స్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ లేక వర్కర్స్ లేక సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యుద్ధాల వల్ల అలసిపోయి, శారీరకమైన బలహీనతలతో గురైపోయి, నెక్స్ట్ ఏం చేయాలో తెలియక, వాళ్ళకు ఉన్నటువంటి డ్రిల్ తప్ప ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినటువంటి జనాంగానికి ఎలాగో ఒకలాగా వాళ్ళని తిరిగి ఉత్తేజపరిచి తిరిగి సైన్యాన్ని కొనసాగించేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ డాక్టర్ గారిని అపాయింట్ చేసుకున్న తర్వాత ఆయన ఈ 5 బేసిక్ ఎక్సర్సైజ్ అనేటువంటి ప్లాన్ని రూపొందించారు. ఈ 5 బేసిక్ ఎక్సర్సైజ్లో చక్కటి ఆరోగ్యకరమైన విషయాలు ఉంటాయి. వాటిలో ఏంటంటే, మొట్టమొదటిది స్ట్రెచింగ్స్, రెండవది సిటప్స్, మూడవది బ్యాక్ ఎక్స్టెన్షన్స్, నాలుగవది పుషప్స్, ఐదవది రన్నింగ్ ఇన్ పర్టికులర్ ప్లేస్ ఆర్ వాకింగ్. ఈ 5 కూడా 5 బేసిక్ ఎక్సర్సైజెస్. ఈ 5 బేసిక్ ఎక్సర్సైజెస్లో నుంచి ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి విషయాన్ని మీరు గమనించారు కదా, స్ట్రెచింగ్స్ గురించి మనం చాలా విషయాలు కూలంకుషంగా విన్నాం. రెండవదిగా సిటప్స్ గురించి మనం వింటున్నాం. స్ట్రెచింగ్స్ అనేది దేవుని సన్నిధిలో కూర్చోవటం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన దేవుని యొక్క వాక్యములో మనం పూర్తి స్థాయి విషయాలు పరచుకోవటం అనేది మనం విన్నాం. రెండవది స్ట్రెచింగ్స్ అనంటే ప్రార్థనా జీవితం గురించినటువంటి విషయాలు నేర్చుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో నుంచి కొంచెం లోతైనటువంటి ప్రార్థనా అనుభవానికి ఈ సిటప్ చేయడానికి ఉపయోగపడదాం. దీనిలో నేను ఒక్కొక్క మెట్టు మిమ్మల్ని పైకి తీసుకుని వెళ్తున్నాను. మధ్యలో ఒక్కొక్క రోజు గ్యాప్ వచ్చినా కూడా తిరిగి దాన్ని అదే సిరీస్ కంటిన్యూ అవుతుంది. మీరు మళ్ళీ 1-2 సార్లు వింటే తప్ప దాని విషయాలు లోతుగా అర్థం కావు. కాబట్టి పరిశీలనాత్మకంగా దేవుని యొక్క వాక్యంను పక్కన పెట్టుకుంటూ దాన్ని చదువుతున్నప్పుడు మీకు ఏమైనా నోట్స్ వస్తుంటే దాన్ని రాసుకుంటూ ఈ విషయాలను మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నేను మూడవ విశ్వాసం లోపలికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. మనం నేర్చుకున్నటువంటి 3 విషయాలు ఒకసారి చూసుకుందాం. మొదటిది, దేవుని దగ్గర క్షమాపణ పొందడానికి దేవుని సన్నిధిలోకి రావాలి. రెండవది, దేవుని నుండి శాంతి లేక సమాధానం తెచ్చుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. మూడవది, దేవుని వద్ద నుంచి శక్తి పొందుకోవటానికి దేవుని దగ్గరికి రావాలి. 4వ విషయాన్ని ఈ దినం మనం నేర్చుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. కొలస్సియన్స్ చాప్టర్ 4 verse 2-3. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను అనేక బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఫుట్నోట్లో ప్రవేశ ద్వారము తెరవవలనని ప్రార్థించుడి. ఈ 2 విషయాలను మనం ధ్యానం చేద్దాం ఈరోజు వీలు వెంబడి. మొదటిగా గమనించండి, ప్రార్థన యందు మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. రెండవది కృతజ్ఞత గలవారై ఉండాలి. మూడవది మెలకుగా ఉండాలి. ఈ 3 కలిస్తే తప్ప నీ ప్రార్థనా జీవితంలో ఒక పద్ధతి లేక ఒక యూనిట్, ఒక భంగిమ, ఒక సంపూర్ణత తెచ్చుకోలేం. ఈ 3 లేకుండా మనలో ఉండేటువంటి సఫరింగ్స్ని ఈరోజు దాన్ని డీల్ చేసుకోవడానికి దేవుని సహాయం తీసుకుందాం పిల్లరా.
ఏంటి ఈ 3 విషయాలలో మొదటగా చెప్తున్నాను. మొదటిది ఏంటంటే నిలకడగా ఉండాలి. మీరు చాలామందికి ఈ బలహీనత ఉంటుంది. ఏంటంటే పాస్టర్ గారు ప్రార్థన కూర్చుంటున్నాం, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం, ఒక 5 నిమిషాలు ఇష్టం వచ్చినట్టు మైండ్ వెళ్ళిపోతుంది, 10 నిమిషాలు ఏదో స్తుతిద్దాం అనుకుంటున్నాం, ఈలోపు ఇంకేదైనా విషయాలు వచ్చేస్తున్నాయి, ఈలోపు ఫోన్ డిస్టర్బ్ అవుతుంది, ఈలోపు మెసేజ్లు వస్తాయి, ఈలోపు మా ఇంట్లో ఎవరైతే పిలుస్తారు, లేకపోతే ఇంకా పాత విషయాలు ఏవో గుర్తొస్తుంటాయి, ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి దేవునితో అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది. కొంతమంది గంటలు గంటలు ప్రార్థన చేస్తారంటారు, ఈ ఎట్లా జరుగుద్దో తెలియదు, మాకైతే రావట్లేదు, ఎలాగండి? ఇది సమస్య. ప్రార్థనలో నిలకడగా ఉండమని చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రార్థనలో ఉండేవాడికి కాదు తెలిసేది, నిలకడ లేనుడికి తెలుస్తుంది ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారే కారణం, ఈ కారణం ఇంచుమించు 100 మందిలో 98 మంది ఇదే సఫర్ అవుతారు. ఈ 98 మంది కన్నా బదులు మిగిలిన కొంచెం అబద్ధ ప్రార్థనగాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి నిన్న బాగా ప్రార్థన చేసుకున్నాను, నిన్న కన్నీటి ప్రార్థన చేశాను, మొన్న ఉపవాస ప్రార్థన చేశాం, మొన్న ఆల్ నైట్ ప్రార్థన చేశాం, ఈ సొల్లు చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ నిజంగా ప్రార్థన చేసేవాడు చెప్పడు, నిజంగా ప్రార్థన చేయనోడు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ నేను చేయలేకపోతున్నాను దుఃఖపడుతూ ప్రతి ఒక్కడు సహాయం కోరుకుంటూ ఉంటాడు. ఈ ఇద్దరిలో తేడా ఉందండి. అలా అని ప్రార్థన చేస్తున్నామని చెప్పేవాళ్ళందరూ చేస్తున్నారా అని అంటే వాళ్ళ హృదయానికి తెలుసు చేస్తున్నారో చేయట్లేదు అనే విషయం. అయితే ఈ ప్రార్థనలో నిలకడగా ఉండేటువంటి విషయం గురించి నేను కొన్ని టిప్స్ చెప్తాను. అంటే ఇవి ఫాలో అవ్వమని కాదు, మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నా పోరాటం నుంచి నేను బయటకు రావడానికి ప్రభు సహాయం చేశాడు కాబట్టి మీకేమైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను. మొదటిది ఏంటంటే, ప్రార్థన అంటే మనందరికీ తెలిసింది అవసరత, తప్పు అభిప్రాయం, దాని నుంచి బయటికి రండి. ప్రార్థన అంటే దేవుని దగ్గర నుంచి మనం ఏమో తీసుకుందాము, ఏమో పొందుకుందామని చెప్పడానికి వెళ్ళి అడుక్కునే స్థాయి కాదు అనే అభిప్రాయంలోకి మొదట మీరందరూ రండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో విషయం ఏంటంటే, ఏ విషయం గురించి దేవుని దగ్గరికి వచ్చావు, ముందు దానికి కన్సిస్టెంట్ అవ్వు, దానికి నిలకడగా ఉండు. ఈ విషయం కొరకు నేను దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాను అని ఏదో సరదాగా ప్రార్థన చేసేవాళ్ళు మీరు చూసారా? యేసుప్రభు వారి జీవితంలో సరదాగా, సంతోషంగా, తీవ్రంగా, ఆసక్తితో, పరిపూర్ణంగా పెందలకడనే ఇలాంటి పదాలు మనం చూసేటప్పుడు మనం చేయలేమని మనకు అర్థమవుతుంది. కానీ క్రీస్తు ఆ పని చేయగలిగాడు అని అంటే ఆ తర్వాత మనం కూడా చేయగలిగినట్లే చూడాలి. మీరు గమనించారా, ప్రార్థన అంశాల గురించి పౌలు కానీ పేతురు కానీ ఈ మిగిలిన భక్తులు రాసినటువంటి విషయాల్లో యేసు ప్రభు చేసి చూపించిన పని వీళ్ళెవరూ చేయలే, శిష్యులు ఎవరూ చేయలే. అంటే పెందలకడని లేచి ఇంకను సూర్యోదయం కాకమునుపే ఆయన కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశానని చెప్పి, ప్రార్థన చేయటకు గడుపుటకు మరి ఒలివ తోటలకు వెళ్ళినట్లు ఇట్లాంటి రికార్డెడ్ ఇష్యూస్ నెక్స్ట్ టైంలో లేవు. కానీ వీళ్ళు విసుగక ఎడతెగక మరి ఇలా ప్రార్థన చేయమని చాలా కండిషన్స్ మనకి చెప్పేశారు. అంటే వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు కాబట్టి ఆ పనులు మనకి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పుకోకుండా చెయ్యటానికి కావలసిన సూచన భారం ఏదైతే ఉందో అదే ప్రార్థన. సో దేవుని సన్నిధిలోకి వచ్చి నేను దేవునితో మాట్లాడడానికి కూర్చుంటున్నాను, దేవునితో చెప్పడానికి కూర్చుంటున్నాను, దేవునితో మాట్లాడుకునేటప్పుడు నా పరిస్థితులు ఆయనకు తెలుసు కాబట్టి, నేను అడగక మునుపు ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, నా గురించి చింతిస్తున్నాడు కాబట్టి, నా గురించి బాధ్యత కలిగినాడు కాబట్టి నేను ఆయనతో వచ్చి ఆయనతో గడుపుతాననే విషయం నీకు కావాలి. దట్స్ ఆల్, అంతకుమించి ఇంకే విషయం లేదు. నేను దేని కొరకు వస్తున్నాను అనేటువంటి భావం నువ్వు కూర్చోవాలి. అంటే ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవటానికి వస్తున్నానని అన్నావు అనుకోండి, విగ్రహం కావాలా? అది పాత నిబంధన కాలం, విగ్రహం అవసరం లేదు. గుడారం కావాలా? అది పాత నిబంధన కాలం, అప్పుడు అవసరం లేదు. మరి విగ్రహం అక్కర్లేదు, గుడారం అక్కర్లేదు, మరి నీ ముందు ఏం కావాలి? దేవుని సన్నిధి కావాలి. ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? నేను అనేటువంటి వ్యక్తిగా శరీరమును, ప్రాణమును, ఆత్మను ముగ్గురం కలిసి కూర్చుంటున్నావు. పైగా నా మీద దేవుని యొక్క ఆత్మాభిషేకం కూడా ఉంది, దేవుని ఆత్మను ఆలో నివసిస్తున్నాడు కాబట్టి నేను కూర్చుంటున్నాననే దృక్పథంతో నువ్వు ఏకాగ్రత కలిగి ఉండు. అది చాలా ముఖ్యమైనటువంటి నిలకడ. రెండో విషయం, ఏ సమయాల్లో అడుగుతున్నా సరే అనేటువంటి విషయం నువ్వు నిలకడగా ఉండడం గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇమ్మెటీరియల్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ టైం. ఈ వాచీలు మనం డిజైన్ చేసుకున్నాం, కాలాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ దాన్ని డిసైడ్ చేస్తూ వస్తున్నాం. 12 గంటలు అని అన్నాం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. భారతదేశపు లేక భూమి మీద ఉన్నటువంటి నిర్ణయ కాలము శనిగ్రహం మీదకి వెళ్తే ఏమవుతుంది? మారిపోతుంది. ఎందుకు? దాన్ని తిరిగే కక్ష పెద్దది కాబట్టి. అదే మరి ముందున్నటువంటి బుధుడి దగ్గరికి వచ్చామనుకోండి, అప్పుడు కాలము తగ్గిపోద్ది. ఎందుకు? కక్ష చిన్నది కాబట్టి. అంటే మన కాలము భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సైకిల్ పట్టడానికి 24 గంటలను డిసైడ్ చేస్తే వారాలు, నెలలు, సంవత్సరాలు లెక్కబెట్టి మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చింది అన్నది మన అంచనా. దేవుని అంచనా ఏంటి? సృష్టి యావత్తును సృష్టించిన వాడికి తన ప్రణాళిక వేరే ఉంది. ఆ డిక్షనరీలోకి వెళ్ళి, ఆయన వికీపీడియాలోకి వెళ్ళి, ఆయన సెట్ ఆఫ్ సైంటిఫికల్ నాలెడ్జ్లోకి వెళ్ళి ఎవడు దాన్ని శోధించక్కర్లా. సో కాలం అనేది మనకు సంబంధించింది, సమయం అనేది మన అండర్స్టాండింగ్కి సంబంధించింది. దేవునికి సంబంధించింది అయితే వాటికి లెక్కలే. ఎందుకంటే ఆయన దగ్గరంట కాలముల సంఖ్యకు మితి లేదంట. ఎంత కాలం ఉందో
పూర్వకాలం నుంచి నానా విధము కాలములు అని చెప్పుకుంటూ వస్తాడు. కాలము, అర్ధకాలము, సంపూర్ణ కాలము, బోల్డ్ విషయాలు బైబిల్లో చెప్పబడింది. సో టైమ్ ఈజ్ ఇమ్మెటీరియల్. సో నిర్ణయ కాలం ఏదైతే ఉందో దాని కొరకే. ఏ సమయంలో అడుగుతున్నా నేను అడుగుతున్నది దేవునితో, అదే నిలకడ. పద గుర్తుపెట్టుకోండి. నేను కన్సిస్టెంట్గా, స్టాండర్డ్గా, స్థిరముగా దేవునితో నేనున్నాను అనే విషయం నువ్వు ప్రతిసారి ప్రార్థన అనే పదం నీ మైండ్లోకి రాకపోయినా రాకపోయినా ప్రార్థనలో ఉంటున్నాను అనే స్థాయికి దేవునితో నేను అనే నిబంధనకి రండి. ప్రతిసారి దేవునితో నేను, దేవునితో నేను, దేవునితో నేను అనేటువంటి విషయంకి రండి. మీకు మూడో విషయం ఏంటంటే ఏ టైం అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు రాత్రి అడిగావా, పొద్దున్న అడిగావా, మధ్యాహ్నం అడిగావా, మరి ఎప్పుడు అడిగావా అని. ఏమండి, లోకంలో చాలామంది చెప్పే విషయం ఏంటంటే దావీదు మహారాజే రోజుకు 3 సార్లు ప్రార్థన చేయగలిగింది, నువ్వెందుకు చేయలేవు అని. నేను రాజునైతే ఖచ్చితంగా 3 సార్లు కాదు 30 సార్లు కూడా చేస్తాను. ఎందుకు? నా నొప్పి అలా ఉంటుంది, నా భారం అలా ఉంటుంది, నా శత్రువు అలా కనపడతాడు, నా ప్రజలు నన్ను అలా విమర్శిస్తారు. కాబట్టి ఆ పని నేను చేయక తప్పదు, అది నేను చేసి పెడతా. సామాన్యంగా ఉండేటప్పుడేగా మనం చేయలేము ఇక్కడ. అందుకే ఇక్కడ రాజులు లేరు, మంత్రులు లేరు, ఈ స్టాఫ్ లేదు, సైనికులు లేరు, అందరము ఒకటే సామాన్యమైన ప్రజలను దేవుడు చూస్తున్నాడు. అయితే ఏ సమయంలోనైనా అడుగుతున్నా అనేటువంటి విషయం ముందు నిలకడగా ఉండాలి. మూడవది, ఎక్కడ, ఏ ప్రదేశం అనేది స్పృహ కలిగి ఉండాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే, నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి, అన్నా దిస్ ఈజ్ ద రైట్ అబ్సల్యూట్ టైం గాడ్ హెస్ రిమెంబర్డ్ యూ అని. ఏంటన్నా నా గురించి నీకు గుర్తు చేశాడు అని అంటే, నేనేమన్నా మర్చిపోయి ఉండాలి దేవునితో మాట్లాడడం, క్షమించు, నేను సరి చేసుకుంటాను, చెప్పు నాన్న ఏంటి, వాట్ గాడ్ హెస్ రిమెంబర్డ్ మీ అబౌట్ మీ అని అడిగితే అప్పుడు అతను ఏం చెప్పాడంటే, డూ యూ నో వేర్ ఐఎమ్ స్టాండింగ్ అన్నాడు. అదేంటి, నువ్వేమన్నా 5Gలోకి వచ్చామా, ఇంకా మనం 3G 4Gలోనే వస్తున్నాం, మాకు ఇంకా సిగ్నల్ లేదు ఇక్కడ, ఏంటి నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదురా చెప్పానంటే, ఐఎమ్ జస్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వేలింగ్ వాల్. అంటే ఎక్కడో తెలుసా, యెరూషలేములో ఆ ఏడుపుల గోడని పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉండేటువంటి దేవాలయం మొత్తం పడగొట్టబడిన తర్వాత ఒక్క గోడ ఉండిపోయిందండి. ఆ ఒక్క గోడనే కన్నీటి గోడ లేక ఏడుపుల గోడ అని పిలుస్తారు. ఆ ప్రదేశంలో దేవాలయం యొక్క ద్వారము అక్కడ ఉంటుండేది. ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆ గోడ మీద కనుక మనం చేతులేసి ఆ గోడ దగ్గర నిలబడి అక్కడ నుంచి ప్రార్థన చేస్తేనంట నీ ప్రార్థన డైరెక్ట్ పరలోకంకి వెళ్ళిపోద్దంట. ఇది మనకు ఒకటి ఉంది కదా, మనకేదో హిందువుల్లో ఒకటి ఉంటుందండి, అదేదో ఏకాదశి అంటారు. ఆ రోజు కనుక చచ్చిపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతాడంట, స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయంట, ఆ లోకాల్లోకి దాటుకుని పరలోకంకి వెళ్ళిపోతాడంట, ఏదో చెప్తారు. అట్లా వీళ్ళు కూడా ఏంటంటే, ఈ ఆత్మీయ క్రైస్తవులు అనేటువంటి ఒక మూర్ఖ తరానికి ఈ యెరూషలేములో ఈ గోడ ఒకటి మిగిలిపోయింది. ఈ గోడ దగ్గరికి వెళ్ళి ఏడవడం, ఈ గోడ దగ్గరికి వెళ్ళి చీటీలు రాసి ఆ గోడకి చిన్న చిన్న కన్నాలు పెట్టి ఆ మట్టి సిమెంట్ అంతా గీకేసి దాన్ని మధ్యలో దూర్చేసి చిట్టాల మీద చిట్టాలు పెట్టేస్తారు. ఏమంటే నువ్వు అక్కడికి వెళ్తున్నావు అని అంటే నువ్వు రాసావా లేదా అని తెలీదా, నువ్వేం మాట్లాడతావు అని తెలీదా, నీ హృదయం అని తెలీదా, నీ స్థితి ఏంటో అని తెలీదా. కానీ ఈ మనిషికి అక్కడికి వెళ్తే తప్ప ప్రార్థన వినడం, అక్కడికి వెళ్ళొచ్చాక నాకు బాగుంది, ఇదేమన్నా నిమ్స్ హాస్పిటల్ అండి, అక్కడికి వెళ్ళొచ్చాక నీకు బాగుంది స్పెషలిస్ట్ ఉండటానికి అంటే ఈ రకమైన అభిప్రాయంలోకి మనుషులు వెళ్తున్నారు. ఇక్కడ ప్రదేశం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ప్రదేశం ఏంటంటే నా హృదయం, నేను నా దేవుడు, నేను నా ప్రభువు, నేను నా యేసు, నేను నా దేవుని అభిషేకంతో నేను నా దేవుడు అనేదే ప్రదేశం. అంతేకాని నువ్వు కూర్చుంటాం చుట్టూ కూడా ప్రదేశం. మొన్న ఒక బాబు చెప్తున్నాడు, పాస్టర్ గారు మా ఇంట్లో చాలా ఎక్కువ మంది అయిపోయారండి ఈ కోవిడ్ వల్ల, అసలు ప్రార్థన అవ్వట్లేదండి అన్నాడు. ఏరా ఎందుకు అవ్వట్లేదంటే, జనం అండి విపరీతంగానండి, అందుకే బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేసుకునేటప్పుడు నాకు 10 నిమిషాలు టైం అడిగి అందరూ అయిపోయాక వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను సార్ అని. నువ్వేదో పెద్ద పట్టణాన్ని జయించినంత గొప్ప పని ఏమి చేసేట్లేదు, నువ్వు వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పుకోవటానికి. ప్రతి సందర్భంలో ఏంటంటే ఏదో అవ్వటం లేదు. ఇక్కడ తల్లులు చాలామంది చెప్తున్న విషయం ఒకటే, మా పిల్లలతో మాకు పనులు ఎక్కువైపోయినాయి, మా ఇంట్లో పెద్దోళ్ళతో పనులు ఎక్కువైపోయినాయి, మా పని అమ్మాయి రావట్లేదు, పని మేమే చేసుకుంటున్నాం, వంట ఇల్లు పని, బట్టల పని, పిల్లల పని, పెద్దల పని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని, మాకు ప్రార్థన లేదు. ప్రదేశం ఏంటి అంటే, నువ్వు ఒక సాపేసుకొని చదరేసుకొని దాని మీద కూర్చుంటేనే నీకు ప్రార్థన వస్తుందా, అప్పుడే నడిపింపు వస్తుందా, ఉత్తపు నడిపింపు రాదా అంటే, మానవుని బలహీనత ఎంత స్థాయిలో నడిచిపోయిందో ఒకసారి చూసుకుంటే, ఒక ప్రదేశంలో నిలకడగా ఉండుట అనేటువంటిది స్పృహ ఏంటంటే, నేను నా దేవునితో ఉన్నానన్నదే స్పృహ. నిలకడగా ఉండే ఆలోచన అది. నిన్ను విడిస్తాడా దేవుడు? తెలిసి విడవడు. ఎడబాస్తాడా? ఎడబాయడు. నిన్ను విడువనివాడు, నిన్ను ఎడబాయనివాడు, నీలో ఉన్నవాడు, నిన్ను చూచుచున్నవాడు, నీతో మాట్లాడుచున్నవాడు, నీ కొరకు సహాయం చేస్తున్నవాడు, నీ నుంచి విజ్ఞాపన పొందటానికి ఇష్టపడుతున్న వ్యక్తికి నువ్వేమో టైం ఇవ్వలేకపోతున్నాననే కారణం చెప్పి నువ్వేమీ చేయటం మానేసావు. ఉదాహరణకి ప్రతి సందర్భంలో ఎలా ఉంటుందో ఒక మనసు చెప్తాను. ఈ క్వైట్ ఎగ్జాంపుల్స్ మనం చేసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. ఏమండి,
టీవీలో మంచి సినిమా వచ్చేస్తుంది. లాక్డౌన్ పీరియడ్ కదా, మనం ఏం ఎంటర్టైన్మెంట్ చేయకపోతే కనీసం ఉండలేం కదా, అందుకని సినిమా వచ్చేస్తుంది. ఆ సినిమా నువ్వు వంటగదిలో ఉన్నావు. ఇప్పుడు ఆ సినిమాలో చాలా మంచి పాటలు ఉంటాయి, మంచి డైలాగులు ఉంటాయి, మంచి ఫైట్లు ఉంటాయి, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి మెలోడీ ఉంటుంది, ఏదో ఉంటుంది అక్కడంతా, ఆ స్టఫ్ అంతా ఉంటుంది. ఆ మంచి డైరెక్టర్, ఆ సినిమా గురించి నువ్వు ఎప్పటి నుంచో వింటున్నావు, ఇప్పటికైతే అవకాశం దొరికింది, టీవీలు అన్నీ వస్తున్నాయి కాబట్టి. సరే, ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, పని మధ్యలో వచ్చేస్తే ఈ సినిమా అంతసేపు నీకున్న చివాట్లు మామూలే. ఇది అయిన వెంటనే నీకు తగిలేటువంటి తలనొప్పి ఎంతంత కాదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న ఒకే ఒక కండిషను, సింపుల్ థింగ్ ఏంటి, ముందు జాగ్రత్తగా ఒక పక్క పని చేసుకుంటూ, చప్పుళ్ళు రాకుండా చూసుకుంటూ, నీ హృదయాన్ని ఎటువైపు తిప్పుతావు, నీ మనసును ఎటువైపు తిప్పుతావు, నీ అంతరంగ చెవులను ఎటువైపు తిప్పుతావు, నీ కన్నులు ఎటువైపు ఎత్తుకుతూ ఉంటాయి. పనంతా జరుగుతూనే ఉంది, ఇంకోవైపు నీ మైండ్ అంతా దానివైపే తిరుగుతుంది. నీ బిడ్డకు ఒంట్లో బాగాలేదు, ఇది కండిషన్. మొదటి ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు సెకండ్ ఉదాహరణ చెప్తున్నాను. నీ బిడ్డకు ఒంట్లో బాగాలేదు, నీ బిడ్డని హాస్పిటలైజ్ చేశారు, హాస్పిటల్లో ఉంచారు. హాస్పిటల్ నుంచి బాబుకి ఏం చెప్పావంటే, అమ్మ నేను కొంచెం వంట చేసుకుని విత్ ఇన్ నో టైం నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉన్నానా అని చెప్పి వాడికి జాగ్రత్తగా బుద్ధులు శుద్ధులు చెప్పి నేను వచ్చేస్తానని చెప్పి ఒక 8-9 ఏళ్ళ పిల్లవాడిని అక్కడ పెట్టుకుని నువ్వు ఇంటికి వచ్చావు. ఇంటికి రాగానే ఎక్కడ గత్తర అక్కడ ఉంది. నీకేమో గంట టైము, ఆ డాక్టర్ వచ్చేలోపు నువ్వు ఇల్లు సర్దుకోవాలి, నువ్వు వంట చేయాలి, పిల్లడికి కావాల్సిన సర్దుకోవాలి, నీకు కావాల్సిన సర్దుకోవాలి, మళ్ళీ 2 రోజుల వరకు వెనక్కి రావడానికి అవ్వదు, నువ్వు ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. ఎంత హర్రీ అవుతున్నా నీ మైండ్ అంతా ఏం ఆలోచిస్తే చెప్పండి? పిల్లాడు వదిలేసి వచ్చాను వెళ్ళాలి, వదిలేసి వచ్చాను వెళ్ళాలి. అంటే నువ్వు ఒకటి ఆలోచన కలిగి ఉండేటప్పుడు ఆ ఆలోచన మీద నువ్వు నిలకడగా నడుస్తావు. నీ దేవునితో నీ సంబంధం కూడా నీకు నిలకడగానే ఉంటుంది. ప్రతిసారి దానిని పరీక్షించుకుంటావు. దీన్ని మన భాషలో చెప్పాలి అని అంటే, ఎవ్రీబడి యూజెస్ దిస్ మొబైల్, రైట్? ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ మనకుంది. ఈ మొబైల్లో మనందరికీ ఉండేటువంటి ఒకే విషయం ఏంటంటే, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి దీన్ని ఆన్ చేసి దీని సంగతి ఏంటో చెక్ చేసుకుని, దీన్ని ఒకసారి చూసుకుని, దీని పద్ధతులన్నీ చూసుకుని మనం ఏం ఆలోచిస్తుంటాం ఫోన్లో? నాకేమైనా కొత్త మెసేజ్లు వచ్చినాయా, నెంబర్ 1. నెంబర్ 2, నాకేమైనా ఫొటోస్ ఏమైనా వచ్చినాయా, నాకేమైనా అప్డేట్స్ వచ్చినాయా, లైక్లు వచ్చినాయా, షేర్లు వచ్చినాయా, కమెంట్స్ వచ్చినాయా, లేకపోతే ఇంకేదో వచ్చినాయా అన్నది చెక్ చేసుకుంటాం. కానీ వీటన్నిటికంటే ముందు ప్రతి ఒక్కడు ఏం చెక్ చేస్తాడో తెలుసా? నా సిగ్నల్ ఉందా లేదా అని చెక్ చేస్తాడు. ఎవ్రీబడి విల్ సఫర్ అబౌట్ ద సిగ్నల్ ఉందా లేదా. అరే ఏంటి వాయిస్ బెక్కుతుందంటే సిగ్నల్ సరిగ్గా లేదు సార్, నేను కొంచెం వస్తున్నాను అండి, లేదా మీరు కొంచెం పక్కకు రండి. సిగ్నల్. నీ ధ్యాస నీ చేతిలో ఫోన్ ఉంటే ముఖ్యం కాదు, ఫోన్లో ఏముండాలి? సిగ్నల్ ఉండాలి. గాడ్స్ వేవ్స్, దేవుని యొక్క ఆ తరంగ దైర్ఘ్యాలు, ఆ వేవ్ లెంత్ నీకు ఫిక్స్ అయ్యి ఉండేలాగా ఎప్పుడూ కూడా ఛానల్లో ఉండడం, లైన్లో ఉండడం, వాటిని మనం సంపూర్ణమైన అనుసంధానం, రిలేషన్షిప్ టైప్ అది కలిగి ఉండడం అనేది ముఖ్యమైనటువంటి పని. అందుకే అది ఎలా ఉంటున్నా ఆ సంబంధాన్ని కలిగి ఉంటున్నామో లేదా అన్నది నిలకడగా ఉండడం. తర్వాత 4వది, మొదటిది ఏ విషయం గురించి వచ్చామో అనేది గుర్తుపెట్టుకో, దేవునితో ఉన్నామని. ఏ సమయం అన్నది ఇంపార్టెంట్ కాదు, అన్ని సమయాలు అని. 3వది ఎక్కడ అనేది స్పృహ కాదు, నీ హృదయంలో నాతో అనేది. 4వది ఆసక్తితో ఆనందంగా దేవుని సన్నిధికి రావాలి. ఏడుస్తూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, విచారిస్తూ, కలవరపడుతూ, శోధించబడుతూ, అయ్యో అనుకునేలా కాకుండా ఎవ్రీ టైం నువ్వు ఎట్లా రావాలంటే ఒక ఆసక్తిగా, ఆత్రంగా, ఆనందంగా దేవుని సన్నిధిలోకి రావడానికి నిలకడగా ఉండాలి. నిలకడ అనే పదం మీద నేను మాట్లాడుతున్నాను ప్రతిసారి, ఎందుకంటే నేను దేవుని సన్నిధికి నాకు ఉండాల్సినటువంటి ఆసక్తి వేరు. ఒక స్నేహితుడితో మాట్లాడడానికి వెళ్తున్నావు, ఎంత ఆసక్తిగా ఉంటావు. మీకు ఈ మధ్య రీఓపెనింగ్ ఫంక్షన్స్ అట్నే ఉంటారు, ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్స్ అవుతున్నాయి. నీ ఫ్రెండ్ ఒక 25 ఏళ్ల తర్వాత నువ్వు కలవాల్సి వస్తే నువ్వు ముందు రోజు నుంచి ఎలా ఆలోచిస్తావు? నా దగ్గర ఉన్నట్లు ఏ బట్టలు వేసుకెళ్తే అందరికీ నేను కనపడతాను, నా స్కూల్లో ఆ టైంలో ఉండేవాళ్ళకు ఇప్పుడు నేను ఎలా ఉంటాను, ఏంటి పరిస్థితి, ఏంటి ఇలాగనేది రకరకాలుగా ఆలోచిస్తుంటాం కదా. రీసెంట్గా నాకు ఒక తమ్ముడు వచ్చి ఒక మాట చెప్పాడు, అన్నయ్య నేను స్కూల్లో ఉండేటప్పుడు నన్ను శివుడు ముక్కు అని ఏడిపించేవారు అన్నయ్య, మరి బాగా శివుడు కారుతూ ఉండేది. అంటే ఈ టైంలో అయితే కోవిడ్లోకి తీసుకుపోదురు, ఆ టైం కాబట్టి పెద్ద మనకి గంగా యమున అన్నట్టు కారుతూనే ఉండేవి, పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు, అనుకునేవాళ్ళం, మనం తిరుగుతూ ఉండేవాళ్ళం. సో పాప మాడికి కారుతూ ఉన్నాయంట, బాగా కారిపోతున్నాయి ఉండేవి. నేను 10th క్లాస్ అయ్యేంత వరకు కూడా నా పేరుకు కూడా ముందు శివుని ముక్కే. ఎవరు మాట్లాడినా శివుని ముక్కడు. నాకు కూడా చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోవడం వల్ల నాకు జీవితకాలం అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోయాను. నౌ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ అమెరికా, యూఎస్ఏలో నేను సెటిల్ అయ్యాను. నేను ఒక మంచి కంపెనీలో పనిచేసుకుంటున్నాను. నౌ దిస్ ఈజ్ మై ఆఫర్ టైమ్. నేను బ్యాక్ వచ్చి ఇండియాలో మన స్కూల్లో అందరితో కలవాలి అని నా ఫ్రెండ్స్ అందరితో నన్ను ఒత్తిడి చేస్తున్నారు.
అరే శివుడి ముక్కు రారా అని పిలుస్తున్నారు. ఒరే నా శివుడి ముక్కు ఎండిపోయి 25 ఏళ్ళు అయిపోయిందిరా, ఇంకా నన్ను శివుడి ముక్కు అంటావేంట్రా అని అంటే, లేదు అనేసి వాడు మాట్లాడిన తర్వాత వాడితో మాట్లాడినటువంటి ఆర్గనైజర్ ఏం చేశాడంటే టుడే ఐఎమ్ సారీ ఐ స్పోక్ టు శివుడి ముక్కు అని చెప్పి ఆడి ఫోటో పెట్టాడట. వీడికి ఫీల్ అయ్యి లోపల నేను రావాలా మానేయాలా, నేను నా భార్యని పిల్లల్ని తీసుకుని నా ఫ్రెండ్స్ అందరికీ నా క్లాస్మేట్స్ అందరికీ 10 ఏళ్ళ పాటు కలిసి చదువుకున్నటువంటి అందరికీ చూపిద్దాం అనుకుంటుంటే నా పిల్లల ముందు మీ డాడీ శివుడి ముక్కు అని అందరంటే నా పరిస్థితి ఏంటి. వాడు ఎంత షేమ్ఫుల్ ఫీల్ అయ్యాడంటే నేను వాడితో చెప్పిన విషయం ఏంటంటే, నాన్న నీకు నిజంగా దేవుని సన్నిధికి ఆ స్నేహితులతో నీకు ఆనందించాలి అనుకుంటే ఆ రోజుల్లో శివుడి ముక్కు ఈరోజు ఎలా ఉన్నాడో చూడండి అని చెప్పుకోవడానికి రాను అని అంటే, అన్న నాకు ఒకవైపేమో ఇంట్రెస్ట్ ఉంది, మరోవైపేమో ఇంట్రెస్ట్ లేదు. బలహీనత బలము మధ్యలో కాలము, ఈ రెండింటి మధ్యలో ఏముంటుంది, ఇంట్రెస్ట్ నాట్ ఇంట్రెస్ట్. ఆత్మీయ జీవితంలోకి వచ్చేటప్పటికి దీన్ని మనలో మలుచుకుంటే మనం ఎలా ఆలోచించాలో చూద్దాం. నా బలహీనతలను బట్టి అయితే దేవుని సన్నిధికి రావడానికి నాకు ఆసక్తి ఉండదు, ఆయన బలాన్ని బట్టి అయితే నాకు అవసరం కాబట్టి నేను ఆయన దగ్గరికి రావడానికి నాకు చాలా ఆసక్తి ఉంటుంది. సో ఏ సందర్భమైనా ఏ స్థితి అయినా నాకు నా బలము కలిగిన వ్యక్తి దగ్గరకు బలహీనుడు రావడం అనేది అది సామాన్యమైన ప్రక్రియ కాబట్టి నేను ఎంత తొందరగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన బలాన్ని నేను తీసుకుంటాననే దానికి నేను ప్రయత్నించాను. దట్ షుడ్ బి ద ప్రేయర్ రిక్వెస్ట్. ద మోటో ఇంటెన్షన్ ఆసక్తిగా రావాలి, ఆత్రంగా రావాలి, ఆనందంగా ఆయన సన్నిధికి రావాలి. ఆ పిల్లవాడు వాడి దగ్గరికి రావడానికి ఇష్టపడాల. అయితే ఈ ఈ ఇప్పుడు పిల్లలంతా చాలా హైబ్రిడ్ రకాలు కదండి, చాలా త్వరగా అన్నీ పట్టేసుకుంటున్నారు కదా. ఆ బాబు ఎవరైతే శివుడి ముక్కు సదరు వ్యక్తి ఉన్నాడో ఆ శివుడి ముక్కు వ్యక్తి తాలూకా కొడుకు ఫాదర్ తాలూకా ఫేస్బుక్స్ అన్ని ట్రాక్ చేస్తున్నాడు. ఓ పక్క వాడు పని ఆడు చేసుకుంటున్నాడు. చేసుకుని వాడు డాడీకి చెప్పాడంట, డాడీ మిమ్మల్ని శివుడి ముక్కు అనేవారట కదా, మరి ఆ రోజుల్లో మీరు ఎలా ఆనందించారో బాధపడ్డారో నాకు తెలియదు. టుడే మై డాడ్ ఈజ్ నాట్ శివుడి ముక్కు అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను, మనం ఇండియా వెళ్దాం డాడీ అని. వీడికి ఎక్కడ లేని పౌరుషం వచ్చిందండి. నా కొడుకు నన్ను గురించి గర్వంగా చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు నేనెందుకు అని చెప్పి చాలా ఆసక్తిగా ఇండియా వచ్చాడు. మిగిలిన స్టోరీ మీకు తెలుసు. ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆసక్తిగా వచ్చినటువంటి ఆ వ్యక్తి ఏం రుజువు చేసుకుంటాడు, వాడు రుజువు చేయడు, కొడుకు రుజువు చేస్తాడు. ఆసక్తిగా రావడం నీ పని అయితే దేవుని కుమారుడు నిన్ను రుజువు చేస్తాడు. ఆ కుమారుడే నీ బలహీనతల కొరకు నీ ప్రార్థనా విజ్ఞాపనలు దేవుని సన్నిధిలోకి తీసుకుని వెళ్ళటానికి కారకుడు. కాబట్టి నువ్వు ఆసక్తిగా రావాలి. యేసుక్రీస్తునందు ఇక నెక్స్ట్ వచ్చినలా చెప్తాను మీకు. అంటే యేసుక్రీస్తులో నీకు నా కుమారుని యొక్క విలువ నీకు తెలిసిన తర్వాత నువ్వు దేన్ని బట్టి విసిగిపోయి వెనకల్లక్కర్లా, పరిస్థితులను బట్టి కుంగిపోకర్లా, వచ్చి కూర్చోవటమే. నువ్వు పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద స్లోగన్లు, పెద్ద పెద్ద రెఫరెన్సులు ఏముండదండి. దేవుని సన్నిధిలో నేను ఉంటున్నాను, నేను ఆసక్తిగా వస్తున్నాననే ఒకే ఒక శుభప్రదమైన నిలుకడని కావాలి. స్టాండర్డ్గా దాని విషయంలో నిలబడి ఉండాలి అంతే. తర్వాత ఏ అవకాశం ఉన్నా శరీరం సహకరించకపోయినా కూడా నువ్వు ఈ పని చేయగలవు అనే ఆలోచనకు రా. వాట్ ఎవర్ ఇట్ బేబీ. ప్రతిసారి గమనించండి, బాగా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన జరుగుద్దా, మోకాళ్ళు వేస్తే ఎక్కువసేపు ప్రార్థన చేయగలరా? మోకాళ్ళు వేస్తేనే. అవునా? ఎందుకు? జ్వరం వస్తే నిద్రపోవాలనిపిస్తుంది, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, ప్రాణం అలిసిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు జ్వరం వచ్చేసింది, దానివల్ల నీకు ఒక 20 లక్షల రూపాయలు నష్టం కలుగుతుంది. రేపు నువ్వు వెళ్ళకపోతే, ఈ జ్వరం వల్ల నువ్వు వెళ్ళకపోతే నీకు 20 lakhs నష్టం. ఇప్పుడు నీకు 20 లక్షలు కనపడుతుందా, జ్వరం కనపడుతుందా? జ్వరాన్ని దాటేయడానికి నువ్వు రకరకాల ట్రిక్స్ వేస్తావు కదా. మోకాళ్ళు వేస్తేనే నీకు వచ్చేటువంటి ప్రార్థనకు మూడు, లేకపోతే ప్రార్థనకు నడిపింపు, లేక ప్రార్థన ద్వారా నేను సంపాదించుకునే ఈ పరిస్థితి అని ఏదైతే నీకు ఉందో, ఇది ఈ ప్రేయర్కి భంగిమ అనేది, లేకపోతే ఏదైనా పరిస్థితి అనే విషయం గురించి, శరీరం సహకరించడం గురించి ప్రయత్నం చేసే కొద్దీ ప్రభు క్లియర్గా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏంటంటే ఆత్మతో ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు రావాలి తప్ప శరీరంతో ప్రార్థన చేయలేకపోతున్నానని కృంగిపోయి చేయటం మానేయకూడదు. కాబట్టి నీకు ఆ 20 లక్షల రూపాయల లాభం ఎంతో, ప్రభువుతో 1 నిమిషం గడుపుట 1000 దినములంత శ్రేష్టం. నీకేది కావాలి చెప్పు. సో 1 దినము గడుపుట అనే దానిలో ఒక రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటల చొప్పున రేషియో డివైడ్ చేస్తే ఈచ్ మిల్లీ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందా లేదా? ఒకసారి నేను హరదీప్, మేమిద్దరం ఏదో ఒక విషయం యూఎస్ ప్రాజెక్ట్ గురించి ఒక ఆయనతో మాట్లాడుకుంటే అప్పుడు ఒక సమయం గురించి చెప్పాడు హరదీప్. అన్న, per hour $8 is a right business, it gives up to $20 అన్నాడు. అంటే ఒక గంటకి $8 నుంచి $20 మధ్యలో కనుక ఎవరైనా జీతాన్ని పే చేయగలిగితే, అంటే $20 మన లెక్కలో అయితే గంటకి $20 చొప్పున ఇస్తే 20 గంటలు పనిచేశారు అనుకోండి, $400 అట్లా లెక్క అనమాట. ఆ లెక్కన $20 అన్నది చాలా ఎక్కువ అనేది ఆయన చెప్పుకొచ్చాడు. అంటే
గంటకి పే చేస్తారా అని అడిగాను. అన్న గంట కాదు, మినిట్స్ పే చేస్తారు. దట్ ఈస్ బై లాగిన్ అండ్ లాగౌట్. నేను లాగిన్ అయ్యి చూపించాలి, లాగౌట్ అవ్వాలి. ఇన్ని నిమిషాల నుంచి ఇన్ని నిమిషాల వరకు నేను సిస్టమ్ మీద ఈ పని చేసినప్పుడు ఇన్ని నిమిషాలకి పే చేస్తారు. అంటే దేవుని సన్నిధిలో కూడా నీకు ఒక నిమిషం గడుపుట విలువైనదే. సో దేవుని సన్నిధికి నీవు అత్యధికమైన ఆసక్తి లోక సంబంధమైన ధనంతో కానీ, ఫలంతో కానీ, ఏదైనా ఆశీర్వాదాలతో కానీ లింక్ పెట్టుకోకుండా గాడ్ ఈజ్ యువర్ ప్రయారిటీ అనే దానికి నిలకడగా ఉండాలి. ఇక్కడ ప్రేయర్ నేను చేయలేకపోతున్నాను కాదు, నేను వచ్చి చేయటానికి కూర్చున్నదే ప్రార్థనకి. ప్రార్థనకు వస్తున్నప్పుడు నా దేవుని దగ్గరికి, నా దేవునితో నేను ఉంటున్నాననే నిలకడ మైండ్ నీకు లేకపోవడం వల్ల ఆల్ ద టైం నీకు ఫోనో లేకపోతే ఫ్రెండ్సో నీకు ఆ సమస్యలో నీ పరిస్థితిలో ఏదో ఒకటి నిన్ను డిస్టర్బ్ చేస్తే నువ్వు డివేట్ అయిపోతున్నావు. తర్వాత ప్రతి సందర్భంలో కూడా ఏంటంటే ఆత్మతోనూ ప్రతి విషయంలో కూడా దాన్ని ప్రార్థన చేయటం నేర్చుకోగలగాలి. అంటే చాలామంది అనుకుంటారు ప్రతి విషయం అంటే ఏంటి, ఏ విషయాలు మాట్లాడతాం, ముందే చెప్పేశానుగా నీ విషయాలన్నీ ఆయనకి తెలుసని, కాబట్టి ఏం మాట్లాడతాం. దట్స్ వాట్ వేర్ ద అప్డేట్ బిగిన్స్. అప్డేటింగ్ గాడ్. దేవునితో నీ భావము, దేవునితో నీ భారము, దేవునితో నీ భాష, దేవునితో నీకున్నటువంటి అంతరింద్రియాల మధ్యలో ఉండే ఆ సహచర్యాన్ని ఆల్ ద టైం నువ్వు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు చూసారా ఆ కమ్యూనికేషన్ వ్యవస్థను మీరు గమనిస్తే ఈ మధ్య చిన్నపిల్లలు చర్చిలో చాలామంది పెరుగుతున్నారు. హ్యుమానిటీ చిల్డ్రన్ వరల్డ్ పెరుగుతుంది. ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. అది ఎప్పుడైతే దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు అని అంటే పెద్దల్ని సిద్ధపరుస్తున్నాడు అని అర్థం. సంఘం యొక్క భారము కుటుంబాల ద్వారా నెరవేర్చబడుతుంది. ఇలాంటి లాక్డౌన్లు ఎక్కువ అవుతుంటాయి. మనం ఎక్కువ పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది రహస్యంగా కావచ్చు, తీవ్రంగా కావచ్చు. సరే, ఇక్కడ చిన్నపిల్లలు పెరుగుతున్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళ లోకం ఏంటంటే నిద్ర, పాలు, నిద్ర, పాలు, నిద్ర, పాలు. మిగిలినంత నీ పని, తల్లి పని. అమ్మో పిల్లలతో చాలా పని ఉంటుందండి అని మీకు తెలుసు. కొంచెం పిల్లోడు పెరుగుతున్నాడు అనుకోండి, బిడ్డ పెరుగుతుంది అనుకోండి, ఆడ మగ అనేది ఇంపార్టెంట్ కాదు. వాడు ఫస్ట్ ఏం చేస్తుంటాడంటే అమ్మని చూస్తూ ఉంటాడు, నాన్నని చూస్తూ ఉంటాడు. మీ ఇద్దరికి కూడా అది ఆడుకోవటం చాలా ఇంట్రెస్ట్. వెళ్ళి అక్కడ కూర్చుంటప్పుడు అని మీరు ఇచ్చే మ్యూజిక్కి పిల్లోడు ఊహ తెలిసిన తర్వాత, కన్నులు తెరిచిన తర్వాత, కొంచెం కడుపు నిండా బొజ్జ నిండిన తర్వాత ఖచ్చితంగా నీతో ఊసులాడడం మొదలెడతాడు. కొడుతూ ఉంటారు. ఆహా, మా అమ్మకి ఇది కావాలా, మా నాన్నకి ఇది ఇవ్వాలా, ఏమన్నా అమ్మ మీకేమిచ్చింది అని మీరు ఎలా మాట్లాడుతుంటే వాడు మీతో ఎంతో కమ్యూనికేషన్ తీసుకుంటూ ఉంటాడు. డిడ్ హీ నో ద లాంగ్వేజ్? నో. డిడ్ హీ నో ద ఎక్స్ప్రెషన్? నో. డిడ్ హీ నో ద ఫీలింగ్స్? నో. డిడ్ హీ నో ద ఎమోషన్స్? నో. వాడి శరీరానికి అవేం తెలియదు, కానీ వాడి ఆత్మకు అన్నీ తెలుసు. కాబట్టి వాడు అన్నింటినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. లైక్ వైజ్ ఒక చిన్న పిల్లవాడు తన సొంత తల్లితో, తండ్రితో ఎట్లా కమ్యూనికేషన్ అయితే తీసుకొస్తూ ఉంటాడో ఆ రకమైన నిలకడగా ఉండే రిలేషన్షిప్ కోసమే తహతహలాడుతాడు దేవుడు. మనం ఆయన సృష్టి, ఆయన చేత సృజించబడిన వారం కాబట్టి మనం ఆయనతో ఉంటున్నామనే భావానికి మన హృదయాలు ప్రేరేపించబడాలి. తర్వాత ప్రతి అవసరత, కోరిక, ఉద్దేశము, ఆలోచన అన్నీ పంచుకునేంత స్వతంత్ర్యాన్ని నువ్వు తెచ్చుకోవాలి. ఏమేంటి? నీ అవసరత, నీ కోరిక, నీ ఉద్దేశం, నీ ఆలోచన, నువ్వన్నీ పంచుకునేటానికి సిద్ధపడాలి. ఎవ్రీథింగ్ దాని విషయంలో చెప్పడానికి ప్రయత్నించండి. నిన్న సాయంత్రం నాకు కొంచెం బాధ కలిగింది. ఏంటంటే ఈ కమ్యూనికేషన్ కోసం ఎంత తిప్పలు పడుతున్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో మీకు తెలియదు. ఈ సిస్టమ్ అంటే ఈ ప్రదేశంలో, ఈ ఇంటిలో ఇక్కడెక్కడైతే నేను చేస్తున్నాను ఇక్కడికి ఇంటర్నెట్ లేదు. వాళ్ళు ఏంటంటే మెయిన్ రూమ్కి ఇచ్చాడు, హాల్కి ఇచ్చాడు, ఇక్కడికి వైరింగ్ లేదు. నిన్నంతా ఈ స్విచ్ బోర్డులన్నీ పీక్కుని లోపల యాంటీనా వైర్ ఉంటే, కేబుల్ టీవీ వైర్ ఉంటే దాని నుంచి ఏమైనా ఇంటర్నెట్ లాగలమా అని నానా ఆలోచనలు పడ్డా. అవలా సరే, మొత్తానికి హరదీప్ సహాయంతో, ఏలేష్ సహాయంతో, రాముగారి సహాయంతో కొంచెం ఆ వైర్లు ఏవో ఎక్కడో దొరికితే తెచ్చిపెట్టారు. పిన్నులు లేవు, క్రింపింగ్ టూల్స్ లేవు. శ్యామ్ ఇంజనీర్ గారు నిన్న వచ్చారు వైజాగ్లోకి. మరి మాకేం దొరకలా, చాలా ఇబ్బంది పడ్డాం. ఆ పరిస్థితుల్లో ఆ తాళాలు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాం, రకరకాల వేదనలు పడ్డాం. ఇవన్నీ జరిగితే అల్టిమేట్గా పరిస్థితి ఏంటంటే ఏదో ఒకటి సెటప్ చేసి దానికి రకరకాల మెథడ్స్లో సెటప్ చేస్తే నిన్న వాతావరణం కోఆపరేట్ చేయలేదు. యూట్యూబ్ ట్రైల్ వేసాం, అవ్వలేదు. ఫోన్ ట్రైల్ వేసాం, అవ్వలేదు. జిట్సీ ట్రైల్ వేస్తున్నాం, ఫెయిల్ అవుతుంది. మధ్యలో నెట్ కట్ అయిపోతుంది. అమ్మొచ్చి అక్కడ నాతో చెప్తారు, ఇటువైపు ఏమో లైవ్ రికార్డ్ అవుతుంది, ఇటువైపు ఏమో ఫోన్ లైన్లో కొన్ని వందల మంది ఉన్నారు. ఈ మధ్యలో నేను మీతో మాట్లాడాలి, ఇది కట్ అవుతుంది అనేటువంటి చూసుకోవటం, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవటం. ఇదిగో సిగ్నల్ మళ్ళీ బ్యాడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నేను మీతో చెప్పాలి అనుకుంటున్నటువంటి నా భారము, నా సంఘాన్ని కలుసుకోవాలనే ఆశ, దేవునితో మీరు ఒక సంబంధాన్ని కలిగి ఉంచాలి, మీరు ఎక్కడ ఏ లైన్కి డీవియేట్ అవ్వకూడదు అనేటువంటి నా తపనకి ఏ ఎక్విప్మెంట్ లేదు. బట్ స్టిల్ నా ప్రయత్నం అయితే మానలేదు. ఎందుకంటే నా దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు.
నా చుట్టూ కొంతమందిని ఏర్పాటు చేస్తాడు, రకరకాల ఆలోచనలు ఇస్తూ ఉంటాడు, దాన్ని ఇంకో రకంగా ఎలా చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. బికాస్ హీ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ గాడ్. నిలకడగా ఉండాలి, ఆల్ ద టైం మేము ఇదే పనిలో పనిచేయాలి, ఇదే గురించి ఆలోచించాలి. సరే, మొత్తానికి నేను రాత్రి నాకు హరదీప్ చెప్పేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. అన్న బయట వెదర్ బ్యాడ్గా ఉందనంటే నేను తలుపులు వేసుకుని లోపల ఉన్నాను కాబట్టి నాకేం తెలియదు. తర్వాత అమ్మయ్య ఫోన్లే, అయినా సరే ఏదో ఒకటి రికార్డ్ చేద్దాం అనుకుంటే నేను రికార్డ్ చేసిన ఫస్ట్ 20 మినిట్స్ మెసేజ్ రికార్డ్ అవ్వాల. అంటే నేను ఆన్ చేయడం మర్చిపోయాను. ఈ కమ్యూనికేషన్, ఈ ఎక్విప్మెంట్ని పక్కన పెట్టుకుని ఒక్కడనే తిప్పలు పడ్డాం. నేను దేవునితో ఏం చెప్పాను తెలుసా? ఈ విషయం చెప్పడానికి ఇదంతా చెప్పాను. నేనేదో పెద్ద కష్టపడిపోతున్నాను, మీరు నాకేం జాలి సానుభూతులు చెప్పకండి, అనవసరం దీని గురించి పెద్ద ఇంపార్టెంట్ మెసేజ్ ఏం కాదు, దీన్ని పట్టించుకోకండి. నేను దేవుని దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పానంటే, ప్రభువా, యూ నో వాట్ ఈజ్ మై నీడ్. ఇప్పుడు కోవిడ్-19కి నేను కూడా ఒక విక్టిమ్నే. నేను బయటికి వెళ్తే, నేను అంటించుకుని వస్తే మొత్తం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 400 కుటుంబాలు నష్టపోతాయి. ఒకవేళ నా దగ్గరికి రాకుండా నేను ఇంకో చోటకి వెళ్ళినా వాళ్ళ దగ్గర నుంచి నాకైనా రావచ్చు. ఇప్పుడు యు నో ద బెస్ట్ సొల్యూషన్. నవ్ నాకు ఏ పరిస్థితుల్లో నేనేం చేయడానికి నాకు అవకాశం లేదు. ఏదో ఒక నాకు మార్గం తెరు. పని అక్కడికి వెళ్ళి చేద్దాం, ఇక్కడికి వెళ్ళి చేద్దాం అని అంటే దారి లేదు. ఉన్న దానిలో నేను ఏది చేయాలో తెలియదు. దీని మీద పూర్తిగా నీ మీద నేను ఆనుకుంటాను. ఇది నేను నాకున్నటువంటి అవసరత దేవునికి చెప్పాను. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయండి, దానికి సొల్యూషన్ ఇవ్వండి, దానికి జ్ఞానం ఇవ్వండి, దానికి కావాల్సిన ఏర్పాటు చేయండి, నా అవసరత చెప్పాను. రెండోది, నా కోరిక ఏంటి? ప్రభువా, త్వరగా ఈ విషయం ఏమైనా లిఫ్ట్ అయితే లెట్ మీ కమ్ బ్యాక్ టు ద చర్చ్. అక్కడ అంతా ఫుల్లీ ఎక్విప్ ఉంది కాబట్టి, నాకు 3 కిలోమీటర్ల డిస్టెన్సే వస్తుంది కాబట్టి, ఆ 3 కిలోమీటర్ల లోపు నేను దేవుని మందిరంలోకి వచ్చి అక్కడ కూర్చుని అక్కడ విషయాలన్నింటినీ కులంకుషంగా, ప్రశాంతంగా, వివరంగా మాట్లాడుకున్నాను. వాటన్నిటినీ రెడీ చేసేసి తిరిగి మళ్ళీ నేను వెనక్కి వచ్చేయడానికి నాకేమైనా అవకాశం. దిస్ ఈజ్ మై డిజైర్, నా కోరిక. మూడవది, నాకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, లార్డ్, ఇక్కడ అందరూ చేస్తున్నారని నేను చేయాలని కాదు, నీ ప్రజలతో ఇంతకు మునుపు వారంలో 2 సార్లు మేము కలుసుకునేవాళ్ళం. ఒక మంగళవారం, ఒక ఆదివారం కలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ లాక్డౌన్ యొక్క అవకాశం ఎవ్రీడే కలుసుకునేలాగా కృపిస్తున్నాం. ప్రతిరోజు పాత విషయాలను ఆలోచించుకునేలాగా, నేర్చుకునేలాగా సహాయం చేస్తున్నాం. సో ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ పర్టికులర్ టైంలో వీళ్ళకి నేర్పించాల్సినటువంటి మేజర్ టాపిక్స్ని కనుక నేర్పించేస్తే, ఆఫ్టర్ దట్ వచ్చే ప్రొలాంగింగ్ సిచ్యువేషన్స్లో, ఈ లాక్డౌన్ 17th వరకు పెరిగింది, రేపు జూలై వరకు అవ్వచ్చు, సెప్టెంబర్ వరకు అవ్వచ్చు, ఈ వ్యాక్సినేషన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు. కోవిడ్ ఎవ్రీ టైమ్ సార్స్ అనే స్టేజ్లో నుంచి, అంటే కోవిడ్-19 కనిపెట్టక మునుపు, పేరు పెట్టక మునుపు నుంచి ఉన్నటువంటి అదే కరోనా ఇప్పుడు షేప్ బై షేప్ ఈరోజు ఇప్పుడు కోవిడ్-19 షేప్లోకి వచ్చింది. ఇప్పుడు దాని అవుటర్ జీన్స్ మారిపోతున్నాయి. 28 days వరకు అది రెసిస్ట్ చేయగలుగుతుంది. అది ఇంకో రకంగా మార్పు చెందొచ్చు అనేది WHO వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు వరల్డ్ న్యూస్ ఫాలో అవుతుంటే, అంటే అది మారి ఇంకొక రకంగా దాడి చేయొచ్చు, ఇంకో కాలం పని చేయొచ్చు, అంటే ఏదైనా జరగదు. ఇప్పుడు నేను నేర్పించాల్సినవి నేర్పించేస్తే ప్రభువా, వారు త్వరగా నా మీద ఆధారపడకుండా, మా నాయకుడు మాకు నేర్పించాడు, మా కాపరి మాకు అన్ని విషయాలు నేర్పించాడు, మా ప్రభు మా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, అందుకే మాకు ఈ విషయాల్లో జ్ఞానం వచ్చిందని వాళ్ళు ఆలోచన చేయగలుగుతారు. సో ముందు నా బుర్రకి మార్చావు కాబట్టి అది వాళ్ళకి డంప్ చేస్తే వారు త్వరగా దాన్ని తీసుకోగలుగుతారు. ఆ విషయంలో మీరు సహాయం చేయండి అని చెప్పి నేను నా యొక్క ఉద్దేశాన్ని దేవునికి చెప్తున్నాను. నా ఆలోచన ఏంటి? వాట్స్ మై థాట్ ప్రాసెస్? నా థాట్లో ప్రతిదీ కూడా ఏంటంటే, ఇప్పుడు నేను ఈ జిట్సీలో పనిచేస్తున్నాం, ఇది జూమ్కి సిద్ధపడుతున్నాం. మేము మళ్ళీ ప్రయత్నం చేస్తూ జూమ్ యాక్టివేట్ చేసుకున్నాను. నేను జూమ్ కాల్లో వేరే దేశంతో వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. సో ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్. నాకు దేవుడిస్తున్నటువంటి ఆలోచనలన్నిటినీ నేను ఏర్పాటు చేసుకుని, ఓకే, ఈ రకంగా వెళ్ళొచ్చు, ఈ పద్ధతిలో వెళ్ళొచ్చు. దిస్ వాట్ మై మైండ్ ఈజ్ వర్కింగ్. ఇదంతా పనిచేస్తున్న కారణం ఏంటి? నేనేదో ఉద్ధరించేసి ఏదో ఒకే ఒకటి నా ఆలోచనలో నా ప్రభువుని గనపరచడానికి నాకు ఏ అవకాశం ఇచ్చినా దానిలో నేను ముందుకెళ్ళిపోతాను. ప్రభు, నా ఆలోచనను సహాయించి, నా మైండ్ని ఎక్స్పాండ్ చేయి, ఒక్కొక్కటి గ్రహించడం నాకు నేర్పించు. ఇప్పుడు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం తగ్గించి నా మట్టుకు నేను ఈ పనులన్నీ చేయగలిగాను కదా. అదర్వైజ్ ఐ షుడ్ హ్యావ్ టేక్ టూ పీపుల్ హెల్ప్. ఇప్పుడు తగ్గించావు కదా, నాకు శక్తి ఇవ్వు, నాకు బలం ఇవ్వు. యు మేక్ మై మైండ్ యాక్టివ్. దేవుని గురించి ఆలోచించడానికి, వాక్యం గురించి ధ్యానించడానికి, విషయం గురించి విపరీతమైన అవగాహన తెచ్చుకోవడానికి, ప్రభు సన్నిధిలో నా ఆలోచనను పెంచు, నన్ను విశాలపరచు. ఎందుకంటే నేను నిలకడగా ఉంటే ఈ సీక్వెన్స్లో నువ్వు చాలా విషయాలు నేర్చుకుంటారండి, చాలా విషయాలు మీరు గ్రహిస్తారు. ఇప్పుడు మీరు నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఎంత తీరిక కానీ ఎంత ఓపిక లేకున్నా కూడా ప్రప్రథమంగా నేను, నా దేవును, నాకు ఈ సంబంధం మాత్రం ఎప్పుడు తెగదని గుర్తుంచుకోండి. హౌ మెనీ టైమ్స్ ఒకవేళ నువ్వు సోమవారం బిజీ అయిపోయి, ప్రయాణంలో ఉండిపోయి, అలిసిపోయి, బిజీగా ఉండి, పనులు చూసుకోలేక, సర్దుకోలేక, సామాన్లు సర్దుకుని, కుటుంబాన్ని ఎత్తిపట్టుకుని, బయటికి వెళ్ళి, ఉద్యోగ పని, వ్యవహారము అన్నీ చూసుకుని, మంగళవారం బుధవారం కూడా సెటిల్ డౌన్ అవ్వలేదనుకోండి, డోంట్ వరీ,
3 డేస్ నేను లేనని నువ్వు అనుకోకు. ప్రభు నీకు 3 డేస్ ఉన్నాడు నీతో. ఎందుకంటే శక్తి ఆయనది, బలం ఆయనది, కృప ఆయనది, నీతో నడిపింపు ఆయనదే. కాకపోతే నువ్వు ఆయనతో కనెక్ట్ అవ్వలేదు. డజంట్ మ్యాటర్. నువ్వు ఇప్పుడు 4 రోజు కనెక్ట్ అవ్వు. అంతేగాని నిలకడగా ఉండటం అని అంటే నేను లేను అని ఏడ్చుకుంటూ నేను రాలేను అనుకోవటం కాదు. బలహీనంగా ఉండేటప్పుడు బలం ఎక్కువైన అవసరం. మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలోకి రావడం అనేది ప్రతిసారి ఇంపార్టెంట్. దాని కొరకు మనం చాలా తీవ్రంగా రావాలి. తీరిక లేకపోయినా, ఓపిక లేకపోయినా మొట్టమొదటిగా అంతేకాదు ప్రతి సందర్భంలో కూడా నువ్వు కొత్తగా ఉండేలాగా దేవుని సన్నిధికి రావాలి. కొత్తగా రా. నిన్నట్లాగా రావద్దు. గిల్టీగా రావద్దు, బాధతో రావద్దు, చిరాకుతో రావద్దు, చింతతో రావద్దు, కృంగిపోయి రావద్దు, బలహీనపడి రావద్దు. న్యూ అడ్మిషన్. కొత్తగా రా. ప్రతిసారి దేవుని సన్నిధిలోకి హ్యాపీగా రా. ప్రతిసారి సంతోషంగా రా, తీవ్రంగా రా, ఆసక్తిగా రా. అంతేగాని నిరుత్సాహపడుతూ రావద్దు. అంటే దేవుని సన్నిధిలోనికి అనేటప్పటికీ మనకు ఎలా ఉంటుందంటే విచారం అంతా అల్లబోసేసుకుని, బాధ అంతా చెప్పేసుకుని, ఏ పరిస్థితి వస్తే ఆ పరిస్థితి అంతటితో కూడా మనం పెద్ద వేదనగా దేవుని సన్నిధిలో గడిపేస్తే దేవుడు ఏదో వినేస్తాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకో. విచారమైన మాటలు మాట్లాడినా, ఆసక్తి కలిగిన మాటలు మాట్లాడినా, పౌరుషం కలిగే మాటలు మాట్లాడినా, రోషం కలిగిన కీర్తనలు బాడేసిన ఇవన్నిటి వల్ల దేవునికి నీకు ఏ రకమైన రిలేషన్ పెరగదు. ఒకవేళ నీ భావోద్వేగాన్ని పంచుకోగలిగితే పంచుకో. అందుకే కీర్తనల్లో మనకి 150 కీర్తనల్లో దావీదు రాసినవి కొన్ని, ఆషాపు రాసినవి కొన్ని, కోరహ్ కుమారులు రాసినవి కొన్ని, మరికొంతమంది మోషే కానీ ఇంకితరులు రాసినవి కానీ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్గా కీర్తనలను ఎందుకు పెట్టారంటే ఆయా సందర్భాలు ఏ వచ్చినా దేవునితో వాళ్ళు ఇప్పుడు ఒకేలాగా ఉన్నారు. చూసుకోండి. కోపం వచ్చినప్పుడు యోబు మాట్లాడిన విషయాలు ఉన్నాయి దానిలో. కోపం వచ్చినప్పుడు దావీదు దూరంగా మాట్లాడిన విషయాలు ఉన్నాయి. మరి తిరిగి దగ్గరకు వచ్చినప్పుడు దేవునితో సంతోషపడిన సందర్భాలను వివరించాడు. అంటే హ్యూమన్ ఎమోషన్స్లో నుంచి వచ్చేటువంటి విషయాలలో దేవుని సన్నిధి ప్రయారిటీగా ముందుకు రావాలి. ప్రతిసారి కొత్తగా ఉండేలాగా రావాలి. ఎంతో విశ్వాసంతో రిజల్ట్ రాకపోయినా కూడా ఆయనతో ఆ ప్రోగ్రామ్ అప్డేషన్కి ఎప్పుడు కూడా రావడానికి ప్రయత్నించాలి. నేను మొన్న ఒక చిన్న యార్డ్ గురించి చదివాను. ఆ యార్డ్లో కావాలని వాంటెడ్ యార్డ్లో ఏంటంటే వాళ్ళు ఏమంటాడంటే డేటా ప్రోగ్రామర్ కావాలి. ఏంటి డేటా ప్రోగ్రామర్ కావాలి అంటే దాని కింద రూల్స్, మనిషికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏం రాశారంటే, నెంబర్ 1, వాట్ మే బి ద సిచ్యువేషన్ ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్. నెంబర్ 1, ఇవి ఏ పరిస్థితిలో ఉన్నా అది రాయాలంట దాని మీద. నెంబర్ 2, వాట్ ఎవర్ ద పీపుల్ కమ్, ఏ రకమైన మనుషులు వచ్చినా, ఏ రకమైన సందర్భంతో నీ దగ్గరికి వచ్చినా వాళ్ళ గురించి ఆయనతో చెప్పాలి అన్నాడు. ఓకే. ఇంకా ఏంటి అని అంటే అక్కడంట ఏ విషయం గురించి మాట్లాడినా విసిగిపోకుండా వినాలంట అంటూ ఒక 10 రాశాడండి. అవన్నీ చదివిన తర్వాత ఇంతకీ పోస్ట్ పేరు ఏంటారంట, పాస్టర్ అని ఉంది. పాస్టర్ అని రాశాడు. అప్పుడు నేను నవ్వుకున్నాడు మనసులో. ఓకే, దైవసేవకుడిగా ఉండవలసిన ఒక వ్యక్తి యొక్క లక్షణాలని ఎంత చక్కగా రాశాడా మనిషి అనుకున్నాను. ఈరోజు నీ హృదయంలో దేవుని సేవకుడిగా మాత్రమే కాదు, నువ్వు కాపరి కాకపోయినా సేవకుడివే, విశ్వాసివే, ఒక శిష్యుడివే. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఈ రకమైన పద్ధతికి ఎప్పుడు కూడా రావడానికి సంతోషంగా ఇష్టపడాలి ప్రియులారా. తర్వాత ప్రతిసారి కొత్తగా దేవుని సన్నిధిలోకి రావడానికి ప్రయత్నించేయండి. విశ్వాసంతో రిజల్ట్ లేకపోయినా ప్రయత్నించేయండి. ఇక్కడ ఒక చిన్న కండిషన్ చెప్పాలి. ఏంటంటే సూచన సలహాలు దేవునికి ఇవ్వడం మానేసి ఆయన నువ్వేదో హెల్పర్గా ఉన్నాను, ప్రభువా నన్ను వాడుకో, నన్ను ఉపయోగించుకో, ఇలాంటి పనులు ఏం తెలుసు ఆయనకి తెలిసి ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో. కాబట్టి అది ఒక క్రమం ఉంది, వాక్యంలో రాయబడి ఉంది. ఆ క్రమం ప్రకారం ఆయన వెళ్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చక సమర్థుడు, మాట దాటిపోడు, మాటను మార్చడు. కాబట్టి ఆయన ఏ మాట ప్రకారం అయితే కొనసాగిస్తున్నాడో దేవుడు ఆ పద్ధతి ప్రకారం చేస్తాడనే విషయం నువ్వు ముందు గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. సలహాలు సూచనలు ఏమీ ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నించేయకండి ప్రతి సందర్భంలో. సో అయితే ఇక్కడ ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటంటే నిలకడ అనేది ప్రార్థనలో నిలకడ అంటే కూర్చోటంలో నిలకడ కాదు, నీ మైండ్ సెట్లో నిలకడగా ఉండాలి. ఐఎమ్ కమింగ్ టు గాడ్, నేను దేవునితో ఉండడానికి వస్తున్నాను, దేవునితో మాట్లాడడానికి వస్తున్నాను, దేవునితో చెప్పడానికి వస్తున్నాను, దేవుని అడగడానికి వస్తున్నాను, దేవునితో కమ్యూనికేట్ చేయడానికి వస్తున్నాను, నా ఫీలింగ్స్ ఎమోషన్స్ చెప్పుకోవడానికి వస్తున్నాను, నా అవసరాలు చెప్తాను, లేకపోతే నేను ఆనందంగా వస్తాను. ఇట్లాంటి నిలకడ అనేటువంటి అనుభవంలోకి మొదట మనం రావాలి. రెండో విషయం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలంట. బై గివింగ్ థ్యాంక్ యూ. ఎట్లా ప్రార్థనలోనేనంట కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏంటి కృతజ్ఞత? నిజంగా నువ్వు ఇప్పుడు వరకు పొందుకున్న వాటిని లెక్కేయడం ప్రారంభిస్తే నీకేం దొరకదు. కానీ ఒక మాట చెప్తాను, మనందరికీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మొదటి ప్రార్థన మనకు నేర్పించినప్పుడు యేసు ప్రభువారు ఒక విషయాన్ని నేర్పించారు. ఏంటి? దినాహారము నేడు మాకు దయచేయము అని అడగమన్నాడు. ఇది మనం ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రార్థన, లేకపోతే కుటుంబ ప్రార్థనలో లాస్ట్లోనే ఎక్కడో చోట చేసేటువంటి ప్రార్థన. నిజానికి మనం చేసేటువంటి ప్రార్థనలో ఎవ్రీడే నీ హృదయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ ప్రభువా ఈ దినము ఈ ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞత. మీకు చూసారా యేసు ప్రభువారు ప్రతిసారి కూడా ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరచి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పంచిపెట్టి కృతజ్ఞతాస్తుతులు
ఎందుకు ప్రతిసారి అని అంటే ఆ ఫుడ్ అనే పదం వచ్చిన వెంటనే ప్రార్థన చేయకుండా తినేవాడు కాదు. కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞతాభావం ఏంటి? ఫుడ్ గురించి అనేది కాదు. ఎవ్రీ టైం నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చిన వెంటనే టెల్ యువర్ గ్రాటిట్యూడ్, చెప్పండి, మీ కృతజ్ఞతలు చెప్పండి. ఎలాంటి రుణస్థులుగా ఉన్నామో అనే విషయం మీరు చెప్పండి. రెండవది, ఆయన మన మనవులు వింటున్నాడు అనే విషయం గురించి మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. మీరు యోహాను సువార్తలో ఆ మాట చదువుతాను నేను, చూడండి. 11వ జాన్ 11, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన లాజరు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఆ మాట చెప్తాడు. 11వ అధ్యాయంలో ఎక్కడిది యేసు కన్నులు 14:41, యోహాను సువార్త 11వ అధ్యాయము 41 వచనం 41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి నీ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పాను అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ చూసారా, యేసుక్రీస్తుకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా నేనేం చేసినా నా ప్రార్థన దేవుడు వింటాడు, తండ్రి వింటాడు, నా మనవి వింటాడు, నాకు సహాయం చేస్తాడు, ఆయన వస్తాడు. నీకు కూడా యేసుక్రీస్తుకి నీకు ఏం పెద్ద సంబంధం ఏం లేదు. ఎందుకంటే ఆయన నీకు ఆయనకి కూడా ఒకేలాగా చేశాడు. ఆ విషయం యేసుక్రీస్తు వారే మనతో చెప్పేటప్పుడు ఆ విషయం చెప్పాడు కూడా. నాలాగే వాళ్ళని కూడా నువ్వు చేసావు, ఏమి పెద్ద తేడా ఏం లేదని చెప్పి చూడండి. 17వ అధ్యాయము 22వ వచనం, 17 యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, మనము ఏకమై ఉన్నలాగా వారుము ఏకమై ఉండవలనని అంటున్నాడు. అంటే మనము ఆయన ఇద్దరిని కూడా సమానంగానే పెట్టాడు. అక్కడ చాలా క్లియర్గా వచనాలన్నీ ఉంటాయి. తండ్రి, నీవు నా యందు నేను యందు ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలనని. ఏంటి వారు? మనం. అంటే మనం ఏం చేసినా, యేసు ప్రభు ఏం చేసినా తండ్రి వింటాడు. తండ్రి యేసు ప్రభు దగ్గర విన్నాడు అనే విషయం అతనికి తెలుసు కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాడు. నువ్వు కూడా ఏం చేయాలంటే, నువ్వు చేసిన ప్రతి విషయం కూడా ఆయన వింటున్నాడని నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవది, మన మనవులు వింటున్నాడని కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత నీకు ఎప్పుడైనా ధైర్యం కలిగినప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయంలో వీళ్ళు ఒక మంచి పోరాటంలో నడిచారండి. పౌలు తన ప్రయాణంలో జరిగిన ఒక సంఘటన. ఈ వాక్యం నేను చాలాసార్లు చదువుకున్నప్పుడు నాకు చాలా ధైర్యం కలిగి ఇలాంటి అనుభవం ఒకసారి అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు కూడా. చూడండి, 28వ అధ్యాయము 15వ వచనం, యాక్ట్స్ 28:15లో. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకు త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరిని చూసి దేవుని కృతజ్ఞతలు? నీ సహోదరులను చూసినప్పుడు నీకు ఎలా ఉండాలి? కృతజ్ఞతలు చెల్లించే ధైర్యం రావాలి. ధైర్యము తెచ్చుకోవడానికి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా ధైర్యం తెచ్చుకోవాలి. వ్యక్తులను చూసినప్పుడు నీకు ఎంతో ధైర్యం. అసలు చచ్చిపోవాల్సిన సిచ్యువేషన్ అండి. ఓడ బద్దలైపోవటం, కొట్టుకుపోవటం, అక్కడ ఉన్న గందరగోళాలు, ఒకడొకలాగా ఒకడు ఇంకొకలాగా, ఇలాంటి పరిస్థితులన్నీ దాటి ఒడ్డుకు చేరి వాళ్ళని పలకరించి తర్వాత ఆదరణించి వాళ్ళని తిరిగి పంపడానికి, ఎదుర్కోవడానికి అంత దూరం మనుషులు వెళ్తేనంట వాళ్ళని చూసి ధైర్యం, అమ్మ మా గొప్పగా వచ్చారండి బాబు, గొప్ప సంతోషం అండి బాబు, బలేనండి బాబు, మీరు రాకపోతే మేము ఏమైపోతుంటాం బాబు అని ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ధైర్యం నీకు ఇస్తాడు. అలాగే ఆయా సందర్భాల్లో మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఎప్పుడన్నా మీరు కమ్యూనికేషన్ ఇచ్చేసారు, నేను వస్తున్నానండి, మీరు వచ్చేసేయండి ఎయిర్పోర్ట్కి, లేకపోతే బస్ స్టాండ్కి, లేకపోతే రైల్వే స్టేషన్కి చెప్పేశారు. మీకెందుకు, మీరు వచ్చేయండి, నేను చూసుకుంటాను అన్నాడు. తీరా వెళ్ళిపోయారు. గంట అయింది, మనిషి కనపడ్డాడు, మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవాడు రాడు, ఫోన్ చేస్తే అవ్వట్లేదు, అందరినీ అడ్రస్ అడుగుతున్నాడు, ఏం 10,000 ఇస్తావా, 5,000 ఇస్తావా, ట్రాన్స్పోర్టేషన్కి అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు, చాలా కలవరపడిపోతున్న సమయంలో ఎవ్వరూ నీకు తెలియనోళ్ళు లేకపోతే ఆ ప్రదేశంలో ఎవరైనా ఒకడు వచ్చి నీకు తెలిసిన వాళ్ళు నీ పేరు పెట్టి పిలిస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? గొప్ప ధైర్యం వచ్చేది. భాష కాని భాష, ఊరు కాని ఊరు, తెలిసిన వాళ్ళు లేరు, అంగబలం లేదు, అండబలం లేదు. ఆ టైంలో నీకు ఎవడన్నా వచ్చి నీ పేరు పెట్టి, ఏంటి బ్రదర్ ఇక్కడ ఉన్నారని అంటే, అమ్మ ప్రాణం లేచిందండి బాబు, అసలు ఏమొద్దు తెలియని పరిస్థితి, ఇక్కడ అందరూ ఏంటంటే మాట్లాడుతున్నారని నేను ఒక్కసారి ధైర్యం తెచ్చుకోవా? అలాంటి సందర్భంలో నీ చుట్టూ ఉండేటువంటి మనుషులు, నీ సొంత వారు నీ దగ్గర ఉన్నందుకు నువ్వెంతో ధైర్యం తెచ్చుకోవాలి. ఎవ్రీడే నీ హృదయం నిండా ధైర్యం తెచ్చుకోవడానికి కృతజ్ఞతాస్తుతులు నీ మనుషులను బట్టి చెల్లించుకోవాలని చెప్తుంది. అంతేకాదు, మనతో దేవునిలో ఉన్న వారందరిని బట్టి, దేవునిలో ఉన్నవారు మన చుట్టూ చాలామంది ఉన్నారు, వారిని బట్టి కూడా దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఇవన్నీ ప్రేయర్లో భాగమేనండి.
ప్రార్థన అనగానే ఎంతసేపు ప్రభువా మా పిల్లోడికి సీట్ ఇయ్యి, మా అమ్మాయికి పెళ్లి చేయించు, నన్ను ఇల్లు కొంటున్నా నాకు సహాయం చేయి, నాకు అక్కడ డ్యూటీ వేస్తున్నారు అక్కడ ఇయ్యకు, నాకు అక్కడ ప్రమోషన్ ఇప్పించు, నాకు అది. ఈ కోరికల సంతలో నుంచి బయటకు వచ్చి దేవునితో గడిపే అనుభవంలో బైబిల్ చెప్పిన సందర్భాలను వెతికితే నేను చెప్పే వాటికన్నా ఉత్తమమైనవి దేవుడు మీతో చెప్తాడు. వాటిని చూడటానికి ప్రయత్నించండి. వ్యాపారస్తుడు దేని కొరకు అడుగుతాడు చెప్పండి? పొద్దున్న దండం దేని పెడతాడు చెప్పండి? గంట కొట్టి. సేమ్ కదా. ఏమని? అయ్యా ఎక్కువ లాభం రావాలి, ఎక్కువ వ్యాపారం జరగాలి, ఎక్కువ సరుకు వెళ్ళిపోవాలి, ఎక్కువ వడ్డీల బాకీలన్నీ వసూలు అయిపోవాలి. ఇదేనండి. ఇప్పుడు లాయర్ దేని గురించి ప్రార్థన చేస్తాడు? కేసు గెలిచేయాలి, వాదన పటిష్టం అయిపోవాలి, జడ్జి గారు మెచ్చుకోవాలి, క్లయింట్ డబ్బులు ఎక్కువ ఇచ్చేయాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కడో కోరికలన్నీ స్వార్థంగా దేవునితో మాట్లాడితే, నిస్వార్థంగా మాట్లాడటానికి ఎవడైనా ఏదైనా వస్తే దాని పేరు ప్రార్థన. దాని పేరు ప్రార్థన. నేను దేవునితో కాసేపు మాట్లాడుకోవటానికి వస్తున్నాను, దేవుని మాట వినటానికి వస్తున్నానని ఆలోచన కలిగిన వాడు చేసేది ప్రార్థన. మిగిలిన నువ్వు చేసేదంతా నేను ఏమనుకోవాలో తెలియదు. ముష్టోడు ముష్టెత్తుకోవడానికి రావడానికి వచ్చినట్టే. నీ కోరికలు చెప్పటం వేరు, నీవు కోరికనే కోరుకోవటానికి దేవుని సన్నిధికి రావటం వేరు. యు గాట్ మై పాయింట్? నీ అవసరతను తీర్చుకోవటానికి దేవుని సన్నిధిలోకి రావటం వేరు, అవసరతలు దేవునితో చెప్పి దేవునితో సహవాసం చేయడానికి రావటం వేరు. ఇప్పుడు పనిలో పని ఒక ఊసేయడం వేరు, ఆ ఊసేయడానికే పని కొనిపించుకుని వెళ్ళటం వేరు. కానీ చాలామంది అలా వెళుతూ ఎక్కువ సమయం అడుక్కుని చాలా సాటిస్ఫై అవుతూ ఉంటారు. దయచేసి దాని నుంచి బయటికి రండి. ఇంకొక మాట చెప్పాలి. రోమిల్ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 8వ వచనం ఆ మాట అంటాడు. మీ రోమన్స్ చాప్టర్ 1 verse 8, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచారం చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తమును యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే అందరికీ ఏ విశ్వాసం అయితే బయటకు ప్రచారం చేయబడిందో వాళ్ళందరి నిమిత్తము క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. వాళ్ళందరిని బట్టి కృతజ్ఞత. ప్రభువా, సువార్తను ప్రకటించడానికి వాళ్ళందరినీ నువ్వు భలే వాడుకుంటున్నావు, నీకు స్తోత్రాలు. అంటే ఈ టైంలో గురించి మనం మాట్లాడనుకో, ప్రభువా ఎవరు ఎలాంటోడో కానీ, ఏమొచ్చినా రాకపోయినా, ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి తెలియపోయినా, మొత్తానికి ఫోన్లో ఒకటి ఇచ్చాక ఈ ఏమిటి యూట్యూబ్ ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఈ లైట్ ప్లాట్ఫామ్స్ అయ్యాక ఏదో ఒక నాలెడ్జ్ నేర్చేసుకుని, టెక్నాలజీ నేర్చేసుకుని, దీనిలో ఫోన్లు పెట్టేసి మొత్తానికి మెసేజ్ల మీద మెసేజ్లు అయితే అందరూ చెప్పేస్తున్నారు. బాబు, వీళ్ళందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. సువార్త వ్యాపకంలో వీళ్ళందరూ ఉపయోగపడ్డారు కదా. అందరిని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో దేవుని సన్నిధిలో ఉంటున్న విషయాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 1 కొరింథీ పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 4వ వచనం చెప్తున్నాడు. 1 Corinthians chapter 1 verse 4, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. క్రీస్తు యేసును బట్టి, యేసు వల్ల, యేసుని బట్టి అంటున్నాడు. ఏంటో తెలుసా? అర్థమవుతుంది ఎప్పుడన్నా దాన్ని పట్టుకున్నారా వాక్యాన్ని? అంటే ఏంటంటే యేసుక్రీస్తు లేకపోతే, యేసు అనే మధ్యవర్తి లేకపోతే, యేసు అనే వ్యక్తిత్వం మనకు బయలుపరచబడకపోతే, యేసు అనే వ్యక్తి యొక్క బలి, యేసు అనే వ్యక్తి యొక్క సమర్పణ, యేసు అనే వ్యక్తి యొక్క విధేయత, యేసు అనే వ్యక్తి యొక్క మరణము, యేసు అనే వ్యక్తి యొక్క జీవితం, యేసు అనే వ్యక్తి యొక్క సత్యం, యేసు అనే వ్యక్తి యొక్క మార్గం, యేసు అనే వ్యక్తి యొక్క పునరుద్ధానం, ఇవేవి మనకు లేకపోయినా వీఆర్ అవుట్. మన గురించి విజ్ఞాపన చేయడానికి క్రీస్తు పరలోకంలో లేకపోతే, తండ్రి కుడిపక్షం లేకపోతే యూఆర్ అవుట్. వీఆర్ నథింగ్, వీఆర్ యూజ్లెస్. ఆ విగ్రహాల దగ్గర మాట్లాడుకున్నట్టే మన పని కూడా. అందుకే జీవము కలిగిన దేవుని విడిచిపోకుండా ఎవరికి వాడు మన రక్షణను చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. అందుకే క్రీస్తుని బట్టి అనే విషయాన్ని మరి ఇంకెప్పుడైనా సమయం వస్తే దాన్ని ధ్యానిద్దాం. అసలు ఏంటి అసలు క్రీస్తుని బట్టి ఎందుకు, వై జీసస్ హాస్ టు బి అప్లిఫ్టెడ్ ఆల్ ద టైమ్, అది గుర్తుపెట్టుకోవాలి. సరే, సో క్రీస్తుకు ఇతరులకు దేవుడు చూపించిన కృపను బట్టి కూడా మనం ఎంతో ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. 15వ వచనంలో ఓ మాట అంటాడు, నా నామమును మీరు బాప్తిస్మము పొందితురని ఎవడైనా చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకునకు తప్ప మరెవ్వరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే అతను తను దాక్కోటానికి ఒక అవకాశాన్ని వెతుక్కున్నాడు, అవకాశాన్ని బట్టి ఆనందిస్తున్నాడు, ఆ అవకాశంలో తను చాలా ఘనత పొందుతున్నాడు. అది చెయ్యలేకపోయినందుకు కూడా, చెయ్యనివ్వని దేవునిని బట్టి కూడా, చెయ్యకపోయినందుకు కూడా ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నేను ఒకసారి వాక్యం చెప్పడానికి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారులే, ముందే చెప్పారు, పాస్టర్ గారు ఆ రోజు మీరు బాప్తిజం ఇవ్వాలండి అన్నాడు. అంటే నేను ఇవ్వను బాబు బాప్తిజమాలు, మీ చర్చ్ కాబట్టి మీ పాస్టర్ గారు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇచ్చుకోండి అని చెప్పాను. సరే డిస్కషన్ అయిన తర్వాత, లేదు సార్ ఒకసారి మీరు ఇస్తే ఆ తర్వాత అండి అన్నాడు. లేదు నువ్వు చెయ్యి ఆ పని, నేను ఉంటాను పక్కన, ఎలా చేయాలో చెప్తానులే అన్నాను. అయిపోయింది. తీరా ఆ ఊరు వెళ్ళిపోయాం, వాక్యం చెప్పేస్తాం. 3 రోజులు మీటింగ్ అయిపోయింది. కాలువ దగ్గర జనం అందరూ వెళ్ళిపోయాం.
బాప్తిజం తీసుకోవటానికి నేను కూడా బట్టలు తీసుకెళ్ళాను. అంటే వాళ్ళతో పాటు నేను కూడా నీటిలో దిగుదామనే ఉద్దేశంతో ఆ పాస్టర్ గారికి ఆయనే ఆయన ఆల్రెడీ అనుభవం లేకేం కాదు, కాకపోతే కొంచెం నన్ను గనపరచాలని ఆయన, నేనేమో ఆయన గనపరచాలని నేను. ఎందుకంటే మనకు ముందే స్టేజ్ ఎక్కడ తెలుసు కాబట్టి ఎక్కడైనా ఎక్కిస్తాను నేను, నుంచోబెట్టు. అయితే అదే టైంలో కారు హార్న్ వినపడుతుంది, లాంగ్ హార్న్. అరే ఏంట్రా ఇంత గట్టిగా ఈ ఊరికి కారు వస్తుంది ఎవరిదా అని చూస్తుంటే అలా కాకపోతే నాతో పాటు చెరువులో దిగిన పాస్టర్ గారేమో గుండు పట్టుకుని నుంచొని చూస్తున్నాడు. ఏమైంది బాబు, ఏంటి అంత షాక్లో ఉన్నావు, ఆత్మ ఏమైనా వచ్చింది ఏంటి అని అంటే, కాదండి మా పెద్దయ్య గారు వస్తున్నట్టు ఉన్నారని. అయ్యవడరా ఇక్కడ మధ్యలో అన్నాడు. అంటే మా పెద్దయ్య గారు ఒక ఆయన ఉన్నాడులేండి అన్నాడు. సర్లే రాని ఏమైంది, వస్తున్నాడుగా బాప్టిజమ్స్ కదా అన్నాడు. వచ్చి రావడమే కారు దిగిన వెంటనే, ఎరా నాకు చెప్పకుండా అంతా నువ్వే చేసేస్తున్నావు ఏంట్రా అన్నాడు. అంటే ఆయనేమో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అయ్యగారు ప్రైజ్ లేడంటే ఆయన అందరూ చెప్తున్నా అసలు మంచి ఫైర్ అయిపోతున్నాడు. అయిపోవడమే టపక్ మన ప్యాంట్ తీసేసి లోపల ఆల్రెడీ 3/4 వేసుకుని వచ్చేసాడు. ప్యాంట్ తీసేసి షర్ట్, అరే షర్ట్ తీరా అని చెప్పి షర్ట్ తీసేసి టీ-షర్ట్ వేసుకుని గబగబా చెరువులో బర్రమ దిపాడు అంతే. దీపే వచ్చేసాడు. వచ్చేసి రండి ఒకరి తర్వాత ఒకళ్ళు రండి అని చెప్పేసి బాప్తిజమాలు ఆయన ఇవ్వాలి, అది పోటీ, ఇంకేం కాదు. అంటే ఏంటంటే ఆయన ఖాతాలో ఏవో వస్తాయి అంట. ఎవరైనా చూసారా వెళ్ళి? అటు చచ్చిపోయినాడు ఆ పాస్టర్ గారు వాళ్ళ నాన్న కూడా పాస్టరే, పని చచ్చిపోయాడు. ఆయన ఏమైనా చెప్పాడు, ఒరే మన అకౌంట్లోంచి గొర్రెలాంటికి వెళ్ళిపోతున్నాయని, ఈ కొట్టు చచ్చిపోవటం ఏంటో అర్థం కాల. పౌలు ఏమన్నాడంటే, బాబు నేను వాళ్ళకి బాప్తిజం ఇవ్వలేదు, అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు అంటున్నాడు. ఈయనేమన్నాడంటే, నాకు ఇవ్వకపోతే కుదరదని చెప్పి ఈయన వెళ్ళి, మనకు అవి ఏం అక్కర్లేదు బాబు, ఆ క్రెడిట్ అంతా నువ్వే తీసుకో, ఎవడైనా ఏమైనా చేస్తానంటే నేను చక్కగా కూర్చోవడం తెలుసు, మాట్లాడడం తెలుసు, కాబట్టి కూర్చోవడం ఇష్టం, వెనక కూర్చుంటా. దిగిపోయిన తర్వాత ఉద్రేకంతో ఆ మనుషులతో వాళ్ళని కనీసం మంచి మనస్సాక్షితో ఒప్పిస్తున్నాడో లేదో కూడా కాదు, మొత్తానికి బలమంతా వాడేశాడు. 15 మందికి ఎంతమంది బాప్టిజం ఇచ్చేసాం, కాళ్ళు చేతులు మొత్తం బయటకు వచ్చాడు, బట్టలు వేసుకున్నాడు. ఇంకోసారి ఇలా చేస్తాడంటే మరి అదొకటి చెప్పాడు, కారు వేసుకుని ఎక్కించాడు అంతే, వెళ్ళిపోయాడు. దీన్ని తుఫాను వచ్చను ఉరుమెను అన్నట్టు అయిపోయింది, సుడిగాలు వచ్చింది అన్నట్టు. వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, బౌరే నాయన ఇలాంటి అడ్డగోలు వ్యక్తి ఒకడు ఉన్నాడని చెప్తే నేనెందుకు బట్టలు తడుక్కుంటాను చెప్పు, నాకేమి దానిలో దిగిపోవడం ద్వారానో ఫోటోల ద్వారానో లేకపోతే బాప్తిజం ద్వారానో ఇది నాకు కొంచెం భారం తగ్గించావు, ఎందుకంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నా మీద లేకుండా చేసావు. ఇప్పుడు ఆయన చూడు ఎంత బాధపడిపోయాడో, ఎందుకు ఇంత ఉక్రోషంతో ఉద్రేకంతో ఇవన్నీ చేయటం ఏంటి, నువ్వేమో కాదని లేకపోయావు, వాళ్ళేమో నీ గురించి బాప్తిజం తీసుకుంటాను, నువ్వు విత్తావు, నువ్వు పోషించావు, నువ్వు నడిపించావు, నీ మీద చూస్తున్నారు నీ విశ్వాసులు, ఏందే ఈ పని అంతా అనంటే. పౌలు కృతజ్ఞతాస్తుతులు దేనికి చెల్లిస్తున్నాడో చూసుకోండి. ఈరోజు నీ జీవితంలో కొన్ని జరగని పనులు ఉన్నాయా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన సన్నిధిలో సంతోషం. మళ్ళీ మీరు కృతజ్ఞతాస్తుతులు అంటే కృతజ్ఞతలు అని చెప్పడం గురించి కాదు, నీ హృదయంలో భావం ఇవన్నీ, అంతేగాని పదాలు కాదు. స్తోత్రం ఎన్ని పదాలే, నీ హృదయంలో దేవునితో ఉండేటువంటి ఆ అథెంటికేషన్లోనే ఈ మర్మం అంతా దాగి ఉంటుంది. వీటిలోనే మన అంతరింద్రియాలన్నింటినీ నడిపించుకోవాలి. నా తర్వాత విషయం చెప్తున్నా. 1 కొరింథీ పత్రికలోనే 15వ వచనంలో మనం చూసాం. నెక్స్ట్ అనేక మంది చేసినటువంటి ఉపకారాలను 2 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 2 Corinthians chapter 1 1లో 15వ వచనం చూస్తే ఈ మాట చెప్తున్నాడు. 1:15వ వచనం, మరియు ఈ నమ్మిక గలవాడనే మీకు 2వ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనికి వెళ్ళి మాసిదోని నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయకు సాగనింపబడని ఉద్దేశించుతుని, కావున నేను ఇలాగ ఉద్దేశించి చప్పలచిత్రుగా వండుకుంటున్నా అని చెప్తూ ఐఎమ్ సారీ 11వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మీకు కలిగిన కృపావరముల కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. అనేకుల ప్రార్థన వలన దొరికినవి ఏవైనా ఉన్నాయనంటే వాళ్ళందరూ కూడా దేవుని పరిస్థితులను బట్టి ఆ కృపావరములన్నిటి కొరకు అనేకుల చేత పలానా వారిని బట్టి ప్రభు ఇది దయచేశాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తుంటారు కదా, అయ్యగారు మీ మాటల వల్ల మేము చాలా ఆదరణ పొందామండి అని. అప్పుడు మీరు మమ్మల్ని మోకస్తు చేయకూడదు, ప్రభువును బట్టి మీ మాటల ద్వారా మేము చాలా సంతోషించాం, ఉన్నతంగా నిలవబడ్డాం, మేము రేపబడ్డాం, హెచ్చరించబడ్డాం, బుద్ధి తెచ్చుకున్నాం, అందుని బట్టి దేవునికి స్తోత్రం అండి అని చెప్పాలి. పొరపాటును కూడా మహిమ మనిషికి ఇవ్వకూడదు. వాడబడింది వ్యక్తే, చేసిన వ్యక్తే, కార్యాలు చేయించినవాడు దేవుడు. సో ఎవరి గురించి మీరు సాక్ష్యం ఇవ్వగలనా, కొన్ని మాటల్లో ఎప్పుడు కూడా మనిషికి మీరు ఆ గౌరవాన్ని
మీరు పొందుకోవడానికి ప్రయత్నం చేయకండి. అలా దొంగతనం చేయకండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది, దేవునితో నడవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. తర్వాత విషయం చూసినట్లయితే మన పట్ల అనేకమైన విషయాలు 12వ వచనంలోనే ఉంటుంది. అతిశయమేమనగా లౌకిక జ్ఞానమును అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపటతతోనూ దేవుని కృపను అనుసరించి లోకంలో నడుచుకొంటిమనియు విశేషముగా ఐఎమ్ సారీ 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంకి రండి. క్షమించండి, నాకు ఇక్కడ లైటింగ్ సరిగ్గా అందలేదు. 9వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. 11 ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. ఎలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్రతలకు సహాయం కలుగు చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచు ఉన్నది. ఈ 2 విషయాలను గుర్తించండి. మీరు చేసేటువంటి ప్రతి పని మీ ఔదార్యం వలన దేవునికి కృతజ్ఞతాస్తుతులు రావాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మీకున్న అవకాశాన్ని బట్టి, అవతల పరిశుద్ధుల అవసరతలను గుర్తుపట్టి, సంఘమును నడిపిస్తున్న నాయకులు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, విశ్వాసంలోనికి రాని అన్యులు కావచ్చు, నీ ఇంట చుట్టుపక్కల ఉండే కొంతమంది బలహీనులు కావచ్చు, దినసరి వేతనాలకు బయటకు వెళ్ళి పనిచేస్తే కానీ డొక్కాడని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటి వారిని చూడండి. వారికి మీరు చేసే పరిచర్య మీ ద్వారా దేవునికి గొప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడతాయి. ఏంటి అని అంటే, నువ్వు చక్కటి మాట చెప్పచ్చు, నాన్న ఇదిగో ఈ పూటకి ఆహారం తీసుకెళ్ళు, ఇదిగో నువ్వు రేపు సాయంత్రం నువ్వు కంగారు పడుకో, నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పి చక్కగా తీసుకెళ్ళి అనుకున్న సమయానికంటే ముందుగా వారికి మీరు శ్రేష్టమైనది మీ దగ్గర ఉన్న వాటిలో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అందించండి. ఏదో ఒకటి ఇవ్వండి. ₹1 సహాయం చేయండి, ఒక ఆహారం సహాయం చేయండి, ఒక వస్త్రం సహాయం చేయండి, లేకపోతే ఒక టిఫిన్ ఇవ్వండి, లేకపోతే ఏదో ఒక వస్తువు. పిల్లలు ఉన్నారనుకోండి, చూడండి, ఒక 4 బిస్కెట్ ప్యాకెట్లు మీ పిల్లలు తెచ్చుకునేటప్పుడు ఒక ప్యాకెట్ వాళ్ళకి అందించండి. మీరు కొనుక్కుని మీ పిల్లలు తినేస్తే మీరు ఆనందిస్తారు, వాళ్ళతో పాటు మీరు తిన్నట్టు అనుకుని తీసుకెళ్ళి గివ్ సంథింగ్ టు సమ్ నీడీ. మీ ద్వారా దేవునికి మీ ఔదార్యపు క్రియలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదిగా ఉండాలి. అక్కడ కూడా ఫోటోలు తీసేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసేసి గొప్ప చేసేసి వీ డిడ్ దిస్ అని చెప్పి ఏవో పెట్టేసుకుని దానికి మళ్ళీ ఏమొచ్చి మేమేమో కేవలం ప్రోత్సహించడానికి పెట్టుకున్నాం తప్ప మాకు ఇది కాదని. నువ్వు ట్రస్టులు నడిపితే, సొసైటీలు నడిపితే వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలని నువ్వు ప్రభుత్వాన్ని చూపించాల్సిన నిబంధన ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చు చూపించడానికి నీకు బిల్స్ ఇవ్వడు కాబట్టి ఈ టైంలో ఇలాంటి ఫోటోలు ఉపయోగపడతాయి. వాళ్ళు ఏదో పడతారు, ఆ బాధ మీకు ఎందుకే. కాబట్టి ఎక్కడా కూడా అలాంటివి మీ ఔదార్యములను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా రహస్యంగా మనం ఆ పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని సందర్భాలలో కూడా దేవుని యొక్క వాక్యం మనకి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలో, పరిచర్య విస్తరణ కొరకు కూడా ఆయన మాట చెప్తున్నాడు. దేవుని సంఘం విస్తరించింది అని అంటే దాన్ని బట్టి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇప్పుడు మీరు చూసారా, నేను దేవుని యొక్క మందిరాన్ని మనం నెమ్మదిగా ఒక చిన్న పాకలో ఉన్న మనం ఒక చిన్న పాత ఫ్యాక్టరీలోకి వచ్చాం. ఫ్యాక్టరీలోకి వచ్చి దానికి గచ్చులు పగలగొట్టుకుని, గచ్చులు చేసుకుని, చెక్క సున్నాలు చేయించుకుని, చుట్టూ ప్లాస్టింగ్స్ చేసుకుని, రూఫ్ అంతా కూడా బాగు చేయించుకుని, రూఫ్ మార్చుకుని, రేకులు మార్చుకుని, తదుపరి కాలంలో దానికి పైన సీలింగ్ వేసుకున్నాం, కింద స్టోన్ వేసుకున్నాం, దానికి చుట్టూ పుట్టి పెట్టుకున్నాం, దానికి కావాల్సిన అన్నీ చేసుకున్నాం. మందిరం అంతా కన్స్ట్రక్ట్ అయిపోయింది. తర్వాత మనం పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వర్షాలకు తడిచిపోయి చాలా యాతన పడ్డాం. సెక్యూరిటీ లేదని చెప్పి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకున్నాం. తర్వాత బిల్డింగ్స్ కట్టాం, మళ్ళీ ఇంకో ఫ్లోర్ కట్టాం. ఇప్పుడు 3వ ఫ్లోర్ కట్టడానికి ప్రార్థన చేస్తున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడికి నిలబడి చూసి మనం ఏమంటాం తెలుసా? దేవా, నువ్వు ఎంత గొప్పగా నువ్వు నన్ను వాడుకుని చేసావని అడుగుతావా? అయ్యా, ఎంతమంది దానము, ఎంతమంది దాతృత్వం, ఎంతమంది ప్రార్థన కష్ట ఫలితాలు, ఎంతమంది రక్తం, ఎంతమంది భాగం, ఎంతమంది సమర్పణ, ఎంతమంది తీవ్రమైన దేవుని పక్షమైన చేసిన పని. అయ్యా, అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదంతా కన్స్ట్రక్ట్ చేయడానికి చేసింది నువ్వు, ఈ పరిచర్యలు విస్తరించడానికి కారణం నువ్వు, ఈ పరిచర్యల ముందుకు తీసుకొని వెళ్ళడానికి కారణం నువ్వు. అన్ని కృతజ్ఞతలు దేవుని పరిచర్య ఎక్కడికి వెళ్తుంది? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకప్పుడు నేను అన్నిటికీ వ్యతిరేకం. ఆ టైంలో నవీన్ ప్రకాష్ దేవుని పంపించాడు. నవీన్ ప్రకాష్ చాలా విషయాలు డిస్కస్ చేశాడు. నవీన్ ప్రకాష్ డిస్కస్ చేసిన విషయాలను బట్టి నేను యాక్సెప్ట్ చేశాను. ఒకవేళ ఈ పనిని మనం వెబ్సైట్లో పెట్టచ్చా లేదా అనే దగ్గర చాలా సంవత్సరాలు నలిగిపోయిన తర్వాత హీ మేడ్ మీ కన్విన్స్డ్. ఆ తర్వాత జానకి బాబు గారిని పంపించాడు. డాక్టర్ గారు నాతో మాట్లాడినప్పుడు హీ మేడ్ మీ ఏ బ్రైట్ అనలైజేషన్. మార్కెటింగ్ పీపుల్గా మాకున్న సోర్సెస్ వేరు. ఎంత తొందరగా దూసుకుపోదాం, ఎంత తొందరగా హైలైట్ అవుదాం, ఎంత తొందరగా టాప్ పొజిషన్కి వద్దాం అన్నదే నా మైండ్. కానీ క్రీస్లోకి వచ్చాక అసలు జీరో చేసేసి కిందకి తీపో, తెరానికి వెళ్ళిపో, పాతాళంలోకి దూరిపో, ఏ రోజు బయటకు కనపడకూడదని
ప్రియదర్ని ఎన్నోసార్లు బతికినాడాడు. ప్రియదర్ ఒక్కసారి బ్రదర్ యూ షుడ్ కమ్అట్ బ్రదర్, మీరు ఇలా ఉండకూడదు బ్రదర్. నో, దేవుని సన్నిధిలో ఉన్న పద్ధతి వేరు, లోకంలో ఉన్న పద్ధతి వేరు. నో, నేను కిందకి దిగిపోయాను, కిందకి దాకాను. అప్పుడు హర్దీప్ వచ్చాడు. హర్దీప్ దీని విషయంలో ఆలోచన తీసుకుని ఒక్కొక్క టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ వెబ్సైట్ ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. దెన్ ఐ సెడ్ నో. డాక్టర్ సునీల్ వచ్చారు, ఆయన కెమెరా పట్టుకొచ్చాడు, ఆయన షూట్ చేయడం ప్రారంభించాడు. దానికి ఒక స్టాండ్ తయారు చేసి పెట్టాడు, దానికి ఒక డబ్బా తయారు చేసి పెట్టాడు, సీడీలు తీసుకురావాలన్నాడు, దానికి ఒక ఎక్విప్మెంట్, ఒక మిషన్ కొని తెచ్చుకొచ్చి పెట్టాడు. ఇవన్నీ చేస్తుంటే ఐ సెడ్ నో, వీఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్. ప్రజల కొరకు కాదు, ప్రభు కొరకు నాకు కావాలి. నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్లో దేవుడు ఒక్కొక్కరిని వాడుకుని వస్తువులన్నిటినీ, రాజ్వదన్ కెమెరా పట్టుకొచ్చాడు, మరొకడు ఫోన్ పట్టుకొచ్చారు, మరొకడు తీసుకొచ్చారు. అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అందరిని బట్టి నేను దేవునికి ఏం చెప్తున్నాను? ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాను. పరిచర్య విస్తరించడానికి ఎన్ని వేల మందిని వాడుకున్నాడో దేవుడు, ఎంతమందిని ఎక్కడెక్కడి నుంచి వాడుకున్నాడో. ఎంతోమంది ఆర్థిక సహాయాన్ని పంపుతున్న వారు ఉన్నారు, ఆత్మ సహాయాన్ని పంపుతున్న వారు ఉన్నారు, ప్రార్థనా సహాయాన్ని పంపుతున్న ఉన్నారు, ఆహారాన్ని పంపుతున్న వారు ఉన్నారు, నాకు బట్టలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు మందులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక సహోదరు అయితే, పాస్టర్ గారు మీ చెప్పులు అరిగిపోయి నేను రాత్రి నేను చూసాను, చెప్పులు కొనుక్కోండి అని చెప్పి డబ్బులు పంపించింది. ఎంత కృతజ్ఞతలండి దేవునికి. మీరు మనుషులకు కృతజ్ఞతలు చెప్పాలని కోరుకుంటున్నారా? మనుషులు మిమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నారా? మీ ఔదార్యపు పరిచర్యలు ప్రభు రాజ్యం విస్తరించబడుతుంది. ఆలివ్ గ్రీన్ అనేవాడు సముద్రంలో ఒక చిన్న ఇసుక, ఒక రేణువు. ఈ ఇసుక రేణువునే దేవుడు ఇన్ని పరిస్థితుల మధ్య ఉపయోగించాలని ఆశపడితే ప్రపంచం అంతటిని నడిపించడానికి దేవుడు ఎంత ఆశపడతాడండి? కాబట్టి ప్రజలందరి మధ్యలో జరిగిస్తున్న పరిచర్యలు అన్నిటిని బట్టి దేవునికి ఏం చేయాలి? మనం ఇప్పుడు నిరంతరము స్తోత్రార్హులమైన, కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించవలసిన వారమైన, ఈ పరిచర్యలో భాగమైనటువంటి మీ గురించి మీరు ఎలా చెప్పాలి? ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి? అయ్యా, ఈ పరిచర్యలో నన్ను భాగం చేసావా, నా ప్రార్థన నువ్వు విన్నావా? నేను ఒకరోజు అడిగాను, ఒక సిస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు నేను ఈ విషయం గురించి ప్రార్థన చేస్తాను. ఆ విషయం నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎందుకంటే నాకు తెలియదు ఆ విషయం ప్రార్థన చేయాలని. దేవుడు ఆమెకు మాట్లాడాడు, ఆమె ఆ విషయం వచ్చి చెప్పిన తర్వాత నేను ఎంతో అయ్యా, నేను ఇది మర్చిపోయానని కాదు, నువ్వు ఆ సిస్టర్ గారితో చెప్పావు కదా, దేవా థ్యాంక్ యూ ప్రభు, నువ్వు థ్యాంక్ యూ లాట్, కృతజ్ఞతలు ప్రభు అని. అంటే హార్ట్ఫుల్ కృతజ్ఞతలు, ప్రతి పనిని బట్టి కృతజ్ఞతలు. నా ఒంటి మీద, నా ఇంటిలోను, నా చుట్టూ, నా సంఘము, నా కుటుంబం, నా దేవుని రాజ్యం కృతజ్ఞతాస్తోత్రాల మధ్యది బిల్డ్ చేయబడుతుంది. సో ప్రతిసారి మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితికి తగినట్లుగా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడో విషయాన్ని, మరి సమయం 1 hour అయిపోయింది కాబట్టి ప్రభు చిత్తమైతే రేపు మనం చూద్దాం. ఈ రేపు మనం నేర్చుకునేటువంటి అంశం గురించి ఈ వాక్యాన్ని మనం మళ్ళీ ముందుకెళ్దాం. క్రీస్తు మూలముగా ఉండాలి, అందులోనూ మెలుకుగా ఉండాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ కొలస్సీ పత్రికలో మీరు గమనిస్తే 5 ప్రత్యేకమైన పరిస్థితుల్లో కృతజ్ఞతాస్తుతులు ఉంటాయి. రేపు మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. యు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఖాళీగా కూర్చోకండి. ఈ కొలస్సీ పత్రిక మొత్తం 1 నుంచి అన్ని అధ్యాయాలు చదువుతూ ప్రతి అధ్యాయంలో కృతజ్ఞత అనే పదం ఎక్కడొచ్చింది దాని గురించి ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయండి, ఫోటో కాపీ చేయండి, వాట్సాప్లో పెట్టండి, ఫ్యామిలీ వాట్సాప్, మన చర్చ్ వాట్సాప్లో పంపించండి, లేదా టెలిగ్రామ్లో పెట్టండి. సో అల్సి అసలు ఎంతవరకు అందరూ దాన్ని ఇంకేది మెథడ్స్ వాడకండి. యూజ్ ఓన్లీ బైబిల్ ఆర్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దీ, ఏదో బైబిలే వాడండి. బైబిల్లో నుంచే దేనికి లింక్ ఏంటి, దేనికి లింక్ ఉంది, 5టికి లింక్ ఉంది, ఎవరు చెప్తారో చూస్తాను. సో కీప్ స్టడీ ఆన్ దట్, రైట్? సో థ్యాంక్ యూ. మరొకసారి మనం ప్రార్థనలో సమయం గడపటం అనే దగ్గర నిలకడగా ఉండుట, కృతజ్ఞతలు చెల్లించడం మనం నేర్చుకున్నాం. కృతజ్ఞతలు అనే విషయంలో ఇంక మిగిలినవన్నీ మామూలే, కొట్టుకుపోతాయి. ఏది నీ శరీరం గురించి కానీ, నీ ఆరోగ్యం గురించి కానీ, నీ ఆత్మీయత గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ వనరుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, డబ్బుల గురించి కానీ, ప్రపంచాన్ని బట్టి కానీ, ఇట్స్ నథింగ్. ఏది కవర్ చేయడానికి ఉండదు అన్నది లేదు, అన్నీ కవర్ చేసుకునేలాంటివి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రకటన గ్రంథం వరకు చాలా విషయాల్లో కృతజ్ఞతాస్తుతుల గురించి రాసిన విషయాల్లో ముఖ్యమైన విషయాలన్నీ నేను మీతో చెప్పాను. సో ఇవన్నీ ఎక్కడ జరగాలి? ప్రేయర్కి వచ్చేటప్పుడే నీ మైండ్లో ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో రావాలి. ఇంత చేస్తున్న దేవునితో నేను వస్తున్నాను అనే భావంతో రావాలి. అప్పుడు నీకు నిజంగా ఆసక్తి వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. ప్రార్థన చేయాలంటే నీకు ఇంకా మోర్ ఎగ్జైట్ అవుతావు, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతావు. ఆత్మ నడిపించే ప్రార్థన గురించి రేపు మనం దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. థ్యాంక్ యూ. సో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు.